సో మనం ఈరోజు డీల్ చేసుకుంటున్న యాక్ట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006. సో యాక్ట్ నెంబర్ ఎంత? యాక్ట్ నెంబర్ 6 సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? టోటల్ 21 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, యాక్ట్ నెంబర్ ఏంది, ఎనాక్ట్మెంట్ డేట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో యాక్ట్ నెంబర్ ఎంత? యాక్ట్ నెంబర్ 6 సార్. ఎనాక్ట్మెంట్ డేట్ 10th January 2007. అండ్ మనకి ఎన్ఫోర్స్మెంట్ డేట్ వచ్చేసి 1st November 2007 సార్. అయితే ఈ ఎన్ఫోర్స్మెంట్ డేట్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది, ఇన్ కేస్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా నోటిఫై చేస్తుంది. బట్ మనం ఇప్పటిదాకా చూసుకుంది ఏంటి? ఒక్క నిమిషం. సో అది చూసే ముందు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. హలో సార్, రీసౌండ్ వస్తుంది నాకు వస్తుంది. నా నుంచేనా సార్? హలో సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి సార్, నా సైడ్ నుంచేనా సార్ సౌండ్ డిస్టర్బెన్స్? ఇక్కడ నాకు రీసౌండ్ వచ్చింది. ఓకే, చెప్పండి. యాక్ట్ మన ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఎందుకోసం తీసుకురావడం జరిగింది? ఎనీ ఐడియా? చైల్డ్ మ్యారేజెస్ ని కంట్రోల్ చేయడానికి సార్. ఇంకా అయితే మనకు బిఫోర్ ఈ యాక్ట్ రాకముందుకు అనేది చైల్డ్ మ్యారేజెస్ రీస్ట్రెయిన్ యాక్ట్ అనేది ఉండే. చైల్డ్ మ్యారేజెస్ రీస్ట్రెయిన్ యాక్ట్ 1929 అనే యాక్ట్ ఉండే. దీన్ని రిప్లేస్ చేస్తూ ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకోసం తెచ్చారు? చైల్డ్ మ్యారేజెస్ జరిగిన వాళ్ళకి రిలీఫ్స్, అదేవిధంగా ప్రొటెక్షన్ అనేది కల్పించడం కోసం ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఇన్ కేస్ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా ఒకవేళ చైల్డ్ మ్యారేజెస్ జరిగితే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం. చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఎవరికి ఇస్తున్నారు పనిష్మెంట్? వాళ్ళ పేరెంట్స్కి, గార్డియన్స్కి, వీళ్ళకి ఎవరైతే ఆ మ్యారేజ్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాక్ట్ చైల్డ్ మ్యారేజెస్ దీంట్లో భాగంగా చైల్డ్ మ్యారేజెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని, ప్రొహిబిషన్ ఆఫీసర్ అనేది అపాయింట్ చేశారు పర్టికులర్గా దీనికి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సెక్యులర్, అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్క రిలీజియన్కి వర్తిస్తుంది. ఇది రిలీజియన్ బేస్డ్ కాదు, ఎవ్రీ రిలీజియన్కి ఇది వర్తిస్తుంది. క్లియర్ కదా? అండ్ ఇది ఎట్లా రిఫర్మేటివ్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పనిష్మెంట్ అంటే ప్యూనిటివ్ నేచరా లేదంటే ఏంటి? రిఫర్మేటివ్ అండ్ ప్రివెంటివ్ లా. రిఫర్మేటివ్ అండ్ ప్రివెంటివ్. సరే, రిఫర్మేటివ్ అండ్ ప్రివెంటివ్ లా. రిఫర్మేటివ్ అంటే చేంజ్ చేస్తే మనం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ జరిగింది. చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఏమైంది? ఆ చైల్డ్ అంటే తెలియని వయసులో తను ఒక మ్యారేజ్ అనే ఉచ్చులో చిక్కుకున్నారు కదా. సో వాళ్ళకు అంటే రిఫార్మ్ చేయడం. అండ్ అదే విధంగా ఇప్పుడు అక్యూజ్ ఉన్నారు ఎవరు? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ ఏం చేశారు? చిన్న పిల్లలకి మ్యారేజ్ చేశారు. అంటే వాళ్ళ ఆలోచనని మార్చాలి. రిఫర్మేటివ్లో ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆలోచనని, ఏదైతే ఇల్లు మైండ్ ఉందో ఆ ఇల్లు మైండ్ మార్చి మళ్ళీ ఫ్రెష్గా చేయడం వాళ్ళని, అంటే ఈ మ్యారేజెస్ చేయకూడదు అనే ఉద్దేశాన్ని తీసుకురావడం కోసం చేంజ్ చేయడం. ఫస్ట్ తను చేసిన యాక్టివిటీస్ని ఫర్దర్గా కమిట్ చేయకుండా చేయడం. ఓకే.
అంటే రిఫర్మేటివ్ థియరీకి ప్యూనిటివ్ థియరీకి ఏంటంటే డిటరెంట్ థియరీ మనకు ఇది ఐపీసీలో వస్తాయి కదా టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఏంటేంటని. సో డిటరెంట్లో వీటిలో ఏంటంటే కన్నుకి కన్ను, చెవికి చెవు, కాలుకి కాలు అయినా ఇలాంటివి ఉంటాయి. అదే మన రిఫర్మేటివ్లో ఏంటంటే మనిషి దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది దీని ఏమంటారు అంటే మనిషి కావాల్సుకొని తప్పు చేయడు. అంటే పుట్టుకతోనే మనిషి అనేవాడు అక్యూజేషన్ అంటే నేరస్తుడు కాదు. నేరస్తుడు కాదు. సో అతని పరిస్థితులు అతన్ని అలా చేయిస్తాయి. సో ఆ పరిస్థితులను చేంజ్ చేసి తన యొక్క మైండ్ మార్చడం, దాన్ని రిఫర్మేటివ్ థియరీ అంటారు. అర్థమైంది ఓకే కదా? ఓకే సరే ప్యూనిటివ్ థియరీ అంటే మనకు మామూలుగా పనిష్మెంట్స్ పనిష్మెంట్ మరి ఇందులో కూడా పనిష్మెంట్స్ ఉంటాయి కదా సార్. సో కాబట్టి రెండో అవుతుందా ఒకటే అవుతుందా? పనిష్మెంట్స్ ఉన్నా ఇది మెయిన్ బేస్ ఏంటి, దీని యొక్క మెయిన్ బేస్ ఏంటి, మార్చడం. ఈవెన్ ఇప్పుడు మనకు ఐపీసీలో కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. బట్ మన ఇండియన్ లా ఏ ఫాలో అవుతుంది కంప్లీట్ గా? సో యాక్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మనకు ప్రియంబుల్లో అర్థమవుతుంది. దీన్ని ప్రియంబుల్ అంటారు. అండ్ అదే విధంగా దీన్నే లాంగ్ టైటిల్ అని కూడా అంటారు. చూడండి, అన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ సోలమనైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. అంటే చైల్డ్ యొక్క మ్యారేజెస్ జరపడాన్ని ప్రొహిబిట్ చేయడం. అండ్ అదే విధంగా వాటి యొక్క మ్యాటర్స్, దానికి కనెక్టెడ్గా ఉన్న మ్యాటర్స్ అన్నిటిని కూడా ప్రొహిబిట్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఓకే కదా? నెక్స్ట్ షార్ట్ టైటిల్. దీన్ని ఇంత అంటే ఈ పెద్ద నేమ్తో పిలవలేం కాబట్టి దీనికి ఒక షార్ట్ టైటిల్ ఇవ్వాలి. దాన్ని ఏమని పిలుద్దాము? దిస్ యాక్ట్ మే బి కాల్ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. అర్థమైంది కదా? ఓకే సో ఇది రిఫర్మేటివ్ అండ్ ప్రివెంటివ్ లా, ప్రివెంట్ చేయడం. షార్ట్ టైటిల్ ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ చదువుకున్నాం కదా. ఓకే, ఇట్ ఎక్స్టెండ్స్ టు ఓల్ ఆఫ్ ఇండియా. అంటే ఏమంటున్నాడు, ఇది కంప్లీట్ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది అన్నాడు. అండ్ అదే విధంగా ఇట్ అప్లైస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వితౌట్ అండ్ బియాండ్ ఇండియా. అంటే ఏమంటున్నాడు, ఈవెన్ వేరే కంట్రీలో ఉన్న ఇండియన్ సిటిజన్స్ కూడా ఇది అప్లై అవుతుంది. ఓకే, నిన్న చదువుకుంది కూడా ఏమన్నాడు మొన్న కదా, మొన్న మైనర్ యాక్ట్ చదువుకున్నాం. నిన్న చదువుకున్నాము మొన్న సార్. సేమ్ దాంట్లో కూడా అదే అన్నాడు కదా, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ లో. అంటే ఇండియన్ సిటిజన్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే, ప్రొవైడెడ్ దట్ నథింగ్ కంటైన్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లై టు రినోకేట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ పాండిచేరి. అంటే యూనియన్ టెరిటరీ అని పాండిచేరిలో ఉన్న రెనోకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్ట్ అప్లై అవ్వదు. రెనోకేట్స్ అంటే మన ఈ లాస్ని వదిలేసి వీళ్ళు ఏది ఫాలో అవుతారంటే, మనకు దీని ఫ్రెంచా? అవును సార్, ఫ్రెంచ్. ఫ్రెంచ్ లాని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఎస్పెషలీ రిలీజియస్కి సంబంధించి, అంటే మన ఈ పర్సనల్ లాస్కి సంబంధించి, రిలీజియస్ కాదు పర్సనల్ లాస్కి సంబంధించి మన లాస్ వదిలేసి ఎవరైతే ఫ్రెంచ్ లాని ఫాలో అవుతారో వాళ్ళకి ఈ యాక్ట్ అప్లై అవ్వదు. ఎక్కడున్న వాళ్ళకి? పాండిచ్చేరి. క్లియర్ గా ఇక్కడ వరకు? Yes, sir. It shall come into force on such date as the central government may, by notification in the official gazette, appoint, and different states may be appointed for different states, and any reference in any provisions to the commencement of this act shall be construed in relation to any state as reference to the coming into force of that provision in that state. ఏమంటున్నాడు, ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అంటున్నాడు. అండ్ అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ ఇచ్చాడు. వాళ్ళు రిఫార్మ్ చేసుకొని వాళ్ళ యొక్క స్టేట్ వాళ్ళు నోటిఫై చేసుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్కి అని చెప్పి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ సెక్షన్ కావాలనుకున్నా ఏదనుకున్నా వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకొని రిఫరెన్స్ చేసుకొని ఏం చేసుకోవచ్చు, ఎన్ఫోర్స్మెంట్లోకి ఎప్పుడు వస్తుందో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే ఆ పర్టికులర్ డేట్ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫై చేసింది ఇది? సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం
ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైంది? 1st November 2007. 1st November 2007. సో డెఫినేషన్ చూద్దాం. చైల్డ్ అంటే ఎవరు ఈ యాక్ట్ ప్రకారం? చైల్డ్ మీన్స్ ఎ పర్సన్ హూ, ఇఫ్ ఎ మేల్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ 21 years అండ్ ఇఫ్ ఎ ఫీమేల్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ 18 years. ఏమంటున్నాడు? మేల్కి ఒకటి, ఫీమేల్కి ఒక ఏజ్ లిమిట్ ఇచ్చాడు. ఒకవేళ మేల్ అయితే ఎవరైతే 21 years కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు చైల్డ్ అంటున్నాడు. ఫీమేల్ ప్రకారం ఎవరైతే 18 years కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు చైల్డ్ అంటున్నాడు ఈ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ ఏజ్ ఎంత చెప్పండి? మేల్ అయితే 21 సార్, ఫీమేల్ అయితే 18. నాట్ కంప్లీటెడ్ ఏజ్. 18 కంప్లీట్ అవ్వకూడదు, బిలో 18 ఉండాలి, 21 బిలో 21 ఉండాలి. మేల్ అయితే బిలో 21, ఫీమేల్ అయితే బిలో 18. సో ఇక్కడ మనకు జనరల్గా చైల్డ్ అంటే అన్ని యాక్ట్స్లో జనరల్గా చెప్పేది. కొన్ని పర్టికులర్ యాక్ట్స్ మళ్ళీ కొన్ని వేరే ఏజ్ చెప్తాయి. జనరల్గా ఏం చెప్తాడు? ఈక్వల్గా ఇద్దరికి 18 years అంటాడు, అవునా? బిలో 18 years అంటాడు, అవునా? బట్ ఇక్కడ మిగతా జనరల్ యాక్ట్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మేల్కి ఒక ఏజ్, ఫీమేల్కి ఒక ఏజ్ ఇచ్చాడు. మేల్కి అయితే బిలో 21, ఫీమేల్కి అయితే బిలో 18 years. క్లియర్ కదా ఇక్కడ? Yes, sir. Yes, sir. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ మీన్స్ ఏ మ్యారేజ్ టు విచ్ ఎయిదర్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్ ఇస్ ఎ చైల్డ్. చైల్డ్ మ్యారేజ్ అంటే ఏమంటున్నాడు? ఆ మ్యారేజ్ జరిగే టైంలో అంటే మ్యారేజ్ చేసుకునే పార్టీస్, మ్యారేజ్ చేసుకునే పార్టీస్ ఉంటారుగా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చైల్డ్గా ఉంటే అది చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. ఇద్దరు ఉండాలనేది మ్యాండేటరీగా? No, sir. ఆ మ్యారేజ్ చేసుకుంటున్న వారిలో ఎవరన్నా ఒకరు చైల్డ్ ఉన్నా కూడా అదేమవుతుంది? చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. Okay. Contracting parties in relation to marriage means either of the parties whose marriage is or is about to be thereby solemnized. ఏమంటున్నాడు? కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటే ఎవరు అంటున్నాడు? మ్యారేజ్ చేసుకునే పార్టీస్, అలే కదా? Okay. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే మ్యారేజ్ అవుతుందో లేదా అవ్వబోతుందో వాళ్ళ మ్యారేజ్ అవుతున్న పార్టీస్ లేదా అవ్వబోతున్న పార్టీసే కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటున్నాడు. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ మనం ఇందాక అనుకున్నాం కదా. సో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎవరంటే సెక్షన్ 16 కింద ఎవరినైతే అపాయింట్ చేశారో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా అతనే చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ కోర్ట్. District court means any area for which a family court established under section 3 of the Family Courts Act exists such family courts, and in any area for which there is no family court but a city civil court exists that court, and in any other area the principal civil court of original jurisdiction and includes any other civil court which may be specified by the state government by notification in the official gazette has having jurisdiction in respect of the matters dealt with in this act. ఏమంటున్నాడు? డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఒక ఫ్యామిలీ కోర్ట్. సెక్షన్ 3 ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం, ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఏదైతే ఫ్యామిలీ కోర్టుగా ఎస్టాబ్లిష్ చేయబడిందో దాన్ని ఫ్యామిలీ కోర్ట్ అంటారు. లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఫ్యామిలీ కోర్టు కూడా ఇది ఫ్యామిలీ కోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్యామిలీ కోర్ట్ లేకుంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్న సిటీ సివిల్ కోర్టు. ఒక్క నిమిషం. అండ్ ఇన్ ఎనీ ఏరియా ఫర్ విచ్ దెర్ ఇస్ నో, ఒకవేళ ఫ్యామిలీ కోర్ట్ లేని ఏరియాలో సిటీ సివిల్ కోర్ట్ ఎగ్జిస్ట్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్, ఓకేనా? అండ్ వేరే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఫ్యామిలీ కోర్టుగా ఈ యాక్ట్కి ఫ్యామిలీ కోర్టుగా తీసుకుంటారు. అర్థమైందా? డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ యాక్ట్ ప్రకారం? సెక్షన్ 3 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యామిలీ కోర్ట్ సార్. ఒకవేళ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కోర్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అది సార్. ఇంకా ఒకవేళ అక్కడ సిటీ సివిల్ కోర్ట్ ఉంటే సార్, ఫ్యామిలీ కోర్ట్ లేదు, సిటీ సివిల్ కోర్ట్ ఉంది. సివిల్ కోర్ట్ ఉంటే అదే వస్తుంది. లేదంటే ఎక్కడైతే అట్లా ఉంటుందో అక్కడ వస్తుంది సార్. లేదంటే ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ సార్, దాన్ని కూడా డిస్ట్రిక్ట్ కోర్టుగా కన్సిడర్ చేసుకుంటారు.
మైనర్ అంటే ఎవరు అంటున్నాడు? మైనర్ మీన్స్ పర్సన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ మెజారిటీ ఈస్ టు బి డీమ్డ్ టు నాట్ హ్యావింగ్ అటెండ్ ఈజ్ మెజారిటీ. మైనర్ అంటే ఎవరు అంటున్నాడు ఇక్కడ? ఇక్కడ మైనర్ అండ్ చైల్డ్ రెండు ఇచ్చాడు. చైల్డ్ అనేసరికి టూ డిఫరెంట్, అంటే గర్ల్కి ఒకటి మెన్కి ఒకటి ఇచ్చాడు. మైనర్ అంటే మళ్ళీ ఏమంటున్నాడు? సేమ్ మెజారిటీ యాక్ట్ ప్రకారం ఎవరికైతే మెజారిటీ రాలేదో వాళ్ళు మైనర్ అంటున్నాడు. మెజారిటీ యాక్ట్ ప్రకారం మైనర్ అంటే ఎవరు? సేమ్ అంతే కదా సార్. 18 ఇయర్స్ బిలో ఉన్న గర్ల్, 21 ఇయర్స్ బిలో ఉన్న బాయ్ కాదా సార్? 80 వాళ్ళకి ఒకటే వర్తిస్తుంది. ఇద్దరికి మెజారిటీ యాక్ట్ ప్రకారం మైనర్ అంటే బిలో 18 ఇయర్స్. ఇద్దరికి అంతే 18 ఇయర్స్. బిలో 18 ఇయర్స్. బట్ ఇక్కడ చైల్డ్ అనేసరికి మళ్ళీ ఏం చెప్తున్నాడు? మేల్కి వచ్చేసరికి బిలో 21 ఇయర్స్, ఫీమేల్కి వచ్చేసరికి 18 ఇయర్స్, బిలో 18 ఇయర్స్. క్లియర్ కదా? ఇక్కడ డెఫినేషన్స్ క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్, చైల్డ్ మ్యారేజెస్ టు బి వైడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ కాంట్రాక్టింగ్ పార్టీ బీయింగ్ ఏ చైల్డ్. ఏమంటున్నాడు? చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు దాన్ని వైడ్ చేసుకోవచ్చా పార్టీస్? అది వైడబుల్ నేచరా వైడా అని Wideable. సెక్షన్. వైడబుల్ అంటే పార్టీ ఎవరైతే కాంట్రాక్టింగ్ మ్యారేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ మ్యారేజ్ అయినప్పటికీ బిలో 18 ఇయర్స్ ఉంది. తను విత్ ఇన్ 2 ఇయర్స్లో ఏం చేసుకోవచ్చు? ఆ టైంలో అన్న చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 ఇయర్స్లో తను ఆ మ్యారేజ్ని వైడ్ చేసుకోవచ్చు. సెక్షన్ 3, చైల్డ్ మ్యారేజెస్ టు బి వైడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ కాంట్రాక్టింగ్ పార్టీ బీయింగ్ ఏ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ మ్యారేజ్ whether solemnized before or after the commencement of this act shall be viable at the option of the contracting party who was a child at the time of marriage. ఏమంటున్నాడు? అండ్ ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ యాక్ట్ అనేది రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివా? రెట్రోస్పెక్టివ్ కి ప్రాస్పెక్టివ్ కి డిఫరెన్స్ చెప్పండి. అంటే గతానికి కూడా వర్తిస్తుంది సార్ రెట్రోస్పెక్టివ్ అంటే. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఒకవేళ మ్యారేజ్ అనేది యాక్ట్ రాకముందుకు జరిగినా, ఈ యాక్ట్ వచ్చినాక జరిగినా కూడా ఆ రెండింటికి కూడా ఆ రెండు కూడా ఏమవుతున్నాయి? వైడబుల్ చేసుకోవచ్చు కదా, అంటే వైడ్ చేసుకోవచ్చు కదా. అంటే వైడబుల్కి డిఫరెన్స్ ఏంటంటే, వైడ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి అది వైడ్ అంటే అది చెల్లదు, లా ప్రకారం చెల్లదు. వైడబుల్ ఏంటంటే అది ఆప్షన్ ఉంది, అది either వైడ్ అన్నా చేసుకోవచ్చు, దాన్ని వ్యాలిడ్ అన్నా చేసుకోవచ్చు, అప్పుడు అది వైడబుల్ నేచర్ అంటారు. సో ఇక్కడ మ్యారేజ్ జరిగినప్పుడు ఎవరైతే చైల్డ్ ఉన్నారో తను ఏం చేసుకోవచ్చు? ఈ యాక్ట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఒక మ్యారేజ్ జరిగి ఉంటే, ఆ మ్యారేజ్ జరిగిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక పర్సన్ మైనర్ ఉన్నాడు, ఏం చేసుకోవచ్చు? దాన్ని వైడబుల్ చేసుకోవచ్చు. అవునా? వైడ్ చేసుకోవచ్చు కదా. అది ఆప్షన్, పార్టీస్ యొక్క ఆప్షన్ అది. ప్రొవైడెడ్ దట్ ఏ పిటిషన్ ఫర్ అన్యూలింగ్ ఏ చైల్డ్ మ్యారేజ్ బై డిగ్రీ ఆఫ్ నలిటీ మే బి ఫైల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓన్లీ బై కాంట్రాక్టింగ్ పార్టీ టు ద మ్యారేజ్ హూ వాజ్ ఎ చైల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఏమంటున్నాడు? దాన్ని ఎవరు వైడ్ చేసుకోవచ్చు? ఓన్లీ కాంట్రాక్టింగ్ టు ద పార్టీ. కాంట్రాక్టింగ్ పార్టీ ఎవరు అనుకున్నాం మనం ఇందాక? మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు. పార్టీస్ టు ద మ్యారేజ్ అంటే మనం స్పౌసెస్ అనుకోవచ్చు కదా. ఎస్. సో వాళ్ళు ఒకవేళ ది మ్యారేజ్ ని వైడ్ నలిఫై చేసుకోవాలి లేదా అన్యూల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. ఇఫ్ అట్ ద టైం అన్యూల్ అంటే దాన్ని వైడ్ చేసుకోవడం అంటారు. అంటే మ్యారేజ్ ఏదైతే ఎగ్జిస్టెన్స్ లో ఉందో మనం అనుకున్నాగా వైడబుల్ అని, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయని, ఆ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అన్యూల్ చేసుకోవడం, దాన్ని నలిఫై చేసుకోవడం, అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? చెల్లకుండా చేసుకోవడం. ఆ మ్యారేజ్ అనేది చెల్లదు అని చేసుకోవడం. దాన్ని ఏమంటారు తెలుగులో? రద్దు చేయడం. రద్దు చేయడం. If at the time of filing a petition, the petitioner is a minor, the petition may be filed through his or her guardian or next friend along with the child marriage prohibition officer. ఏమంటున్నాడు? ఒకవేళ మ్యారేజ్ ని నలిఫై చేసుకోవాలన్నాడుగా ప్రొవిజో ప్రకారం మ్యారేజ్ నలిఫై చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. ఆ పిటిషన్ వేసుకునే సమయానికి ఈ పర్సన్ మైనర్ ఉన్నాడు అనుకుందాం, ఒక 16 ఇయర్స్ పాప అనుకుందాం. అప్పుడు ఏం చేసుకోవాలి? పిటిషన్ ఎవరు వేసుకోవాలి?
పిటిషన్ అనేది వాళ్ళ యొక్క గార్డియన్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ ఫైల్ చేయాలి. సో గార్డియన్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్ ఫైల్ చేసేటప్పుడు ఎవరు ఉండాలి? వీళ్ళతో పాటు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కూడా ఉండాలి. ఓకే. ఇక్కడ గార్డియన్ ఆర్ నెక్స్ట్ ఫ్రెండ్ అన్నాడు అంటే వీళ్ళ ఆప్షన్, బట్ ఎలాంగ్ విత్ ద చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అంటున్నాడు. అంటే ఒకవేళ గార్డియన్ అని వేసుకోవచ్చు లేదా నెక్స్ట్ ఫ్రెండ్ అని వేసుకోవచ్చు, బట్ వీళ్ళతో పాటు చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అనేవాడు ఉండాలి పార్టీ. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఎవరైనా కావచ్చు కదా సార్? నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఎవరైనా అని కాదు, మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఇస్తుంది ఏమని, గార్డియన్గా కానీ నెక్స్ట్ ఫ్రెండ్గా కానీ మనం పిటిషన్ వేసుకోవడానికి. అదే సార్. ఓకే. గార్డియన్ అంటే పేరెంట్సే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్‌ని అగైన్స్ట్‌గా పిటిషన్ ఎవరైనా ఈ ప్రొహిబిషన్ ఆఫీసర్ సమక్షంలో ఎవరైనా వేయొచ్చా అలానేనా? నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టీకి ఎవరైతే ట్రస్టీ వర్తి ఉంటారో వాళ్ళు ఏం చేసుకుంటారు, సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. ఫస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్గా వేసుకుంటారు. నెక్స్ట్ ఫ్రెండ్గా వేసుకొని అప్పుడు ఇతన్ని కూడా యాడ్ చేసుకొని పిటిషన్ వేసుకుంటారు. దేనికి? ఈ మ్యారేజ్ని రద్దు చేయండి. నల్లిఫై చేయడానికి. ఓకే. The petitioner under this section may be filed at any time, but before the child filing the petition complete 2 years of attaining marriage. ఏమంటున్నాడు అంటే ఈ సెక్షన్ ప్రకారం ఏదైతే చైల్డ్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లో ఉందో దాన్ని నలిఫై చేసుకోవడానికి ఎప్పుడన్నా పిటిషన్ వేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు తను మెజారిటీ వచ్చిన విత్ ఇన్ 2 years లో వేసుకోవాలి. అవునా? చూడండి, the petitioner under this section may be filed at any time but before the child filing hello చెప్పండి సార్. but before the child filing the petition completes 2 years of attaining majority వచ్చిన విత్ ఇన్ 2 years లో ఎప్పుడన్నా పిటిషన్ వేసుకోవచ్చు. క్లియర్ కదా? సబ్సెక్షన్ 3. ఎస్ సార్. While granting a decree of nullity under this section, the district court shall make an order directing both the parties to the marriage and their parents, their guardians to return to the other party, his or her parents or guardians as the case may be, the money, valuables, ornaments and other gifts received on the occasion of marriage by them from the other side are an amount equal to such valuables, ornaments or other gifts and money. ఏమంటున్నాడు? ఈ సెక్షన్ కింద ఒక డిస్ట్రిక్ట్ కోర్టు నల్లిఫై చేస్తూ ఒక డిగ్రీ పాస్ చేసే టైంలో డిగ్రీతో పాటు ఏం చేయమని చెప్తుంది? డిగ్రీతో పాటు ఆర్డర్ ఇవ్వమని చెప్తుంది. ఆ డిగ్రీలోనే ఆర్డర్ కూడా ఇవ్వమంటుంది. ఏమని? ఒకవేళ మ్యారేజ్ టైంలో వీళ్ళకి ఏమన్నా అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఆ మ్యారేజ్ టైంలో ఆర్నమెంట్స్ కానీ డబ్బు కానీ ఇంకేదైనా వాల్యుబుల్ సెక్యూరిటీ కానీ ఇచ్చుంటే, గిఫ్ట్స్ కానీ ఇచ్చుంటే ఏం చేయమంటుంది? అవి రిటర్న్ ఇచ్చేయమంటుంది. రిటర్న్ ఇవ్వడానికి ఒక ఆర్డర్ కూడా పాస్ చేయమంటుంది. ఓకే కదా? provided that no order under this section shall be passed unless the concerned parties have been given notices to appear before the district court and show cause why such order should not be passed. ఈ ఆర్డర్ ఎప్పటి వరకు పాస్ చేయొద్దంటుంది? ఒకవేళ పిటిషన్ వేసుకున్నప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ పాస్ చేయమంటుందా? లేదు. అదర్ సైడ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈ ఆర్డర్ ఎందుకు పాస్ చేయొద్దో వాళ్ళ నుంచి రీజన్స్ తీసుకొని అప్పుడు పాస్ చేయమంటుంది. క్లియరా? చెప్పండి. వైడబుల్ మ్యారేజ్ సెక్షన్ 3 ఒకసారి బ్రీఫ్గా చెప్పండి ఎవరైనా ఫాస్ట్గా. ఏమేం చెప్పాడు సెక్షన్ 3లో? ఇంగ్రీడియంట్ చెప్పండి. ఎసెన్షియల్ కండిషన్స్ సెక్షన్ 3 అట్రాక్ట్ అవ్వాలంటే. చెప్పండి. చెప్పండి. ఈ సెక్షన్ 3 ప్రకారం చైల్డ్ మ్యారేజ్ ని రద్దు చేసుకోవచ్చు. ఈ యాక్ట్ ఒక నిమిషం. ఫస్ట్ సెక్షన్ 3 ప్రకారం ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేటివి ఏంటని అంటే నేచర్ ఆఫ్ మ్యారేజ్ ఏమంటున్నాడు? వైడబుల్ నేచర్. అదే సార్, రద్దు చేసుకోవచ్చు ఒక ఆప్షన్. వైడబుల్ నేచర్. నెక్స్ట్ ఒకవేళ రద్దు చెప్పండి. వైడబుల్ అంటే అదే సార్, రద్దు చేసుకోవడం. చెప్పండి.
ఈ అంటే యాక్ట్ ఆప్షన్ రెండిటికి ఉంది కదా. ఆప్షన్ అంటే అక్కడ రద్దు చేసుకోవచ్చు, అలో కూడా చేసుకోవచ్చు అన్నారు కదా. ఆ, అంటే ఇక్కడ అలో చేసుకోవడానికి అలో పిటిషన్ ఏమి వేయం. జనరల్గా మనం అట్లా కంటిన్యూ అయితే అది అలో అయినట్టు 2 ఇయర్స్. ఇక్కడ మనం 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకున్నామా, 2 ఇయర్స్ దాటిపోయిందంటే అది అలో valid అయిపోయింది. లోకి వచ్చేస్తుంది. చెప్పండి చెప్పండి సంగీత గారు చెప్పండి. సార్, ఈ యాక్ట్ ఎన్హాన్స్మెంట్లోకి వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఆ మ్యారేజ్ జరిగి ఉంటే అవాయిడబుల్ చేసుకోవచ్చు. ఉమ్. చైల్డ్ మ్యారేజ్. ఈ చైల్డ్ మ్యారేజ్కి మనం డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. ఇప్పుడు రద్దు చేసుకోవాలంటే మనం డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. పిటిషన్ ఎవరు వేసుకోవాలి. వేసుకోవాలి? చైల్డ్ కాంట్రాక్టింగ్ పార్టీ ఎవరైతే చైల్డ్ ఉన్నారో వాళ్ళు. లేదా ఒకవేళ చైల్డ్ మైనర్ అయినప్పుడు అదే సార్, మైనర్ అయినప్పుడు వాళ్ళ గార్డియన్స్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా కానీ పిటిషన్ వేసుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉండాలి? చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రెండ్ గార్డియన్ ఆప్షనల్ అనుకున్నాం. సో అలా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి వాళ్ళు అలాంగ్ విత్ ది చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. నెక్స్ట్ వీళ్ళు ఈ పిటిషన్ని ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పటి వరకు వాళ్ళు మేజర్ అయినా 2 ఇయర్స్ వరకు మాత్రమే, 2 ఇయర్స్ లోపు. అప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బోత్ సైడ్స్ ఎవరైతే ఏమైనా ఆర్నమెంట్స్ కానీ మనీ కానీ ఇంకేమైనా తీసుకున్నట్టయితే ఎవరి వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసేయాలి అని ఆర్డర్ ఈ సెక్షన్ కింద ఒక డిగ్రీ పాస్ చేస్తున్నప్పుడు ఆర్డర్ పాస్ చేస్తుంది. ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ పాస్ చేసే ముందు ఇలా ఇవ్వాలి అని చెప్పేసి అదర్ పార్టీకి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం, ఏంటి ఇవ్వాలా వద్దా? ఆర్నమెంట్స్ కానీ మనీ కానీ ఏదైనా. లేదు లేదు, అంటే ఈ సెక్షన్ కింద ఏమంటున్నాడు, ఒకవేళ ఈ సెక్షన్ కింద మనం వైడ్ మ్యారేజ్ ని నల్లిఫై చేసుకోవచ్చు అనుకున్నాం కదా, అన్యూల్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా ఓకే సెక్షన్ 3 కింద. సో అన్యూల్ చేసుకోవడానికి ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఈ మ్యారేజ్ అనేది చెల్లదు అని ఒక డిగ్రీ పాస్ చేయాలంటే బిఫోర్ ఏం చేయాలి? ఆర్డర్ పాస్ చేసే ముందు అదర్ పార్టీస్ కి నోటీస్ ఇచ్చి ఈ ఆర్డర్ ఈ మ్యారేజ్ ని ఎందుకు నలిఫై చేయొద్దు అని చెప్పి రీజన్స్ అడగాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సరైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్డర్ పాస్ చేయాలి, డిగ్రీ. అర్థమైంది కదా? అందరికి అర్థమైంది కదా? ఎస్ సార్. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామా? నెక్స్ట్, ప్రొవిజన్స్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్స్ టు ఫీమేల్స్ కాంట్రాక్టింగ్ పార్టీ టు చైల్డ్ మ్యారేజ్. ఏమంటున్నాడు ఇక్కడ? చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఇందులో కాంట్రాక్టింగ్ పార్టీలో ఫీమేల్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, వైఫ్ అన్నప్పుడు ఫీమేల్ కదా. సో ఈ ఫీమేల్ కి మెయింటెనెన్స్ రెసిడెన్స్ గురించి సెక్షన్ 4 చెప్తుంది. వైల్ గ్రాంటింగ్ ఏ డిగ్రీ అండర్ సెక్షన్ 3. సెక్షన్ 3 కింద ఏ డిగ్రీ గ్రాంట్ చేస్తున్నారు? ఏం డిగ్రీ గ్రాంట్ చేస్తున్నారు సెక్షన్ 3 కింద? ఒక మ్యారేజ్ ని నల్లిఫై చేయడం, అన్యూల్ చేయడానికి గురించి ఒక డిగ్రీ పాస్ చేస్తున్నారు, అవునా? అంటే సెక్షన్ 3 కింద ఒక డిగ్రీ పాస్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేయాలి? వైల్ గ్రాంటింగ్ ఏ డిగ్రీ అండర్ సెక్షన్ 3, the district court may also make an interim or final order directing the male contracting party to the child marriage, and in case the male contracting party to such marriage is minor, his parents or guardians to pay maintenance to the female contracting party to the marriage until her remarriage. ఏమంటున్నాడు? సెక్షన్ 3 కింద ఈ మ్యారేజ్ ని నల్లిఫై చేసే సమయంలో ఇంటరిమ్ ఆర్డర్ కానీ ఫైనల్ ఆర్డర్ కానీ పాస్ చేయొచ్చు. దాంతోపాటు ఆ డిగ్రీతో పాటు ఇంటరిమ్ ఆర్డర్ కానీ. ఇంటరిమ్ ఆర్డర్ అంటే ఏంటి? బిఫోర్ ఈ ప్రొసీడింగ్స్ నడుస్తున్న సమయంలో ఫైనల్ డిసిషన్ వచ్చే వరకు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, దాని ఇంటరిమ్. ఫైనల్ ఆర్డర్ అంటే ఫైనల్ గా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, అవునా? సో ఏమని ఆర్డర్ పాస్ చేయమంటున్నాడు? ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, అంటే వైఫ్, మనం వైఫ్ అనుకుంటే
ఆ వైఫ్కి ఏం చేయమంటున్నాడు, మెయింటెనెన్స్ అనేది ఇవ్వమంటున్నాడు. ఒకవేళ ఎవరి నుంచి ఇప్పిస్తున్నాడు, మేల్ కాంట్రాక్టింగ్ పార్టీ నుంచి ఇప్పిస్తున్నాడు. ఒకవేళ మేల్ కాంట్రాక్టింగ్ పార్టీ కూడా మైనర్ అయితే వాళ్ళ పేరెంట్స్, మేల్ కాంట్రాక్టింగ్ పార్టీ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్స్ నుంచి కానీ ఆ ఫీమేల్ కాంట్రాక్టింగ్ పార్టీకి తన మ్యారేజ్ అయ్యేంత వరకు మెయింటెనెన్స్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేయొచ్చు. క్లియర్ కదా? ఎస్ సార్. The quantum of maintenance payable shall be determined by district court having regard to the needs of the child, the lifestyle enjoyed by such child during her marriage and the means of income of the paying party. సో ఇక్కడ సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 కింద మెయింటెనెన్స్ పాస్ చేయమంటున్నాడు చైల్డ్ కాంట్రాక్టింగ్ మ్యారేజ్ లో ఒక ఫీమేల్. సో ఆ మెయింటెనెన్స్ ఎంత ఉండాలి అనేది ఎట్లా డిటర్మైన్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కోర్టు? వాళ్ళ యొక్క చైల్డ్ యొక్క నీడ్స్ అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డ్యూరింగ్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయికి పే చేస్తున్నారో అతని యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ మెయింటెనెన్స్ ఎంత అనేది డిస్ట్రిక్ట్ కోర్టు డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేయాలంటే ఏమేమి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి చెప్పండి. చెప్పండి. చైల్డ్ యొక్క అవసరాలు, ఆమె యొక్క లైఫ్ స్టైల్. ఎప్పుడు, ఒక నిమిషం, లైఫ్ స్టైల్ ఎప్పుడు? తన మ్యారేజ్ అయ్యేంత వరకు. మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉన్నంత వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ నలిఫై చేసుకోవడానికి 1 year పట్టింది. సో ఈ 1 year ఎలా ఉంది తను మ్యారేజ్ లో ఉన్నప్పుడు, భర్తతో ఉన్నప్పుడు ఈ 1 year ఎలా ఉంది తన లైఫ్ స్టైల్, అది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే ఈమెకు పే అంటే మెయింటెనెన్స్ ఇవ్వమని అడుగుతున్నామో అతని ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత జనరేట్ అవుతుందో అని దృష్టిలో పెట్టుకొని మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలని డిస్ట్రిక్ట్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ద అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ మే బి డైరెక్టెడ్ టు బి పేడ్. చెప్పండి. మెయింటెనెన్స్ అనేది ఇన్కమ్ ఆఫ్ పేయింగ్ పార్టీ కూడా చైల్డ్. ఒకవేళ ఒక నిమిషం, ఇన్కమ్ ఆఫ్ చైల్డ్ అంటే అప్పుడు ఒకవేళ అదే చెప్పాడు, కాంట్రాక్టింగ్ పార్టీ ఎవరైతే మనము మెయింటెనెన్స్ అడుగుతున్నామో ఆ మెయింటెనెన్స్ అడిగేప్పుడు కూడా ఒకవేళ అంటే రెస్పాండెంట్ తీసుకుంటే ఇక్కడ అతను కూడా మైనర్ అయితే ఏంటి, అక్యూజ్డ్ మైనర్ అయితే ఏమన్నాడు, వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ. సో ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఇస్తారు, వాళ్ళ ఇన్కమ్ చూసుకోవాలి. క్లియరా? ఇన్ కేస్ ద పార్టీ మేకింగ్ ద పిటిషన్ అండర్ సెక్షన్ 3 ఈస్ ద ఫీమేల్ కాంట్రాక్ట్. చెప్పండి. సెక్షన్ 3 అది రిటర్న్స్ ఇచ్చేయమని చెప్పారు కదా. మామూలుగా కొంచెం ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారు కదా, అబ్బాయి వాళ్ళే ఇస్తారు. ఒకవేళ అమ్మాయి పిటిషన్ వేసుకోండి, ఎవరు వాళ్ళకి ఏమంటున్నాడు, ఎవరు ఇచ్చినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇచ్చిన, అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన, ఎవరు వాళ్ళకి ఇచ్చేయమంటున్నాడు. చూడండి, ఒక్క నిమిషం వాళ్ళని చూడండి. While granting a decree of nullity under this section, the district court shall make an order directing both the parties to the marriage and their parents or their guardians to return to the other party. Both the parents to return to the other party. అర్థమవుతుందా? ఎవరివి వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ ఫీమేల్ పార్టీ ఇచ్చి ఉంటే వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి, మేల్ ఇస్తే మేల్ వాళ్ళకి ఇవ్వమంటున్నాడు. క్లియర్ కదా? నెక్స్ట్, ఇక్కడ మనం సెక్షన్ 4 లో మెయింటెనెన్స్ గురించి చెప్పాడు కదా. మెయింటెనెన్స్ అనేది ఎలా ఇవ్వాలి, మంత్లీ ఇవ్వాలా, లంసమ్ ఇవ్వాలా అనేది కోర్టు డైరెక్ట్ చేస్తుంది. మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలా లేదంటే ఒకేసారి ఇవ్వాలా అనేది కోర్టు డైరెక్ట్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసి అది ఆ విధంగా డైరెక్ట్ చేస్తుంది. And in case the party making the petition under section 3 is a female contracting party, the district court may also make a suitable order as to her residence until her remarriage. ఏమంటున్నాడు, ఒకవేళ ఈ సెక్షన్ 3 కింద వైట్ చేసుకోవడానికి ఎవరు వచ్చారు, పిటిషన్ ఎవరు వేశారు, ఫీమేల్ పార్టీ వేశారు అనుకున్నాం. అంటే ఒక వైఫ్ వేసింది అనుకుందాం. అప్పుడు ఏంటి, తన మళ్ళీ మ్యారేజ్ చేసుకునేంత వరకు కూడా రెసిడెన్స్ ఆర్డర్ కూడా కలిపియమంటున్నాడు. రెసిడెన్స్ ఆర్డర్ అంటే
తనకు ఉండడానికి నివాసం కూడా ఏర్పాట్లు చూసుకోవడానికి ఒక ఆర్డర్ కూడా పాస్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ఆర్డర్ పాస్ చేయాలి, రెసిడెన్స్ అనేది అవసరము అని భావిస్తుంది. ఎందుకంటే మే అన్నాడుగా, డిస్క్రిషన్ కదా, డిస్క్రిషన్ ఆఫ్ కోర్టు. క్లియర్ కదా? సెక్షన్ 4 క్లియర్ కదా? సెక్షన్ 3 ప్రకారము మనము మ్యారేజ్ ని రద్దు చేస్తున్నప్పుడు ఇంటరిమ్ కానీ ఫైనల్ ఆర్డర్ కానీ పాస్ చేయొచ్చు. ఏమని? మెయింటెనెన్స్ ఇప్పియమని. మెయింటెనెన్స్ అదే విధంగా కావాలనుకుంటే రెసిడెన్స్ ఇప్పియమని. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఒకవేళ మైనర్ అయితే మేజర్ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్స్ నుంచి ఇప్పించచ్చు. సో ఆ మెయింటెనెన్స్ అనేది ఎంత ఇవ్వాలి ఏంటనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, చైల్డ్ యొక్క నీడ్స్ ని దృష్టిలో పెట్టుకొని. అండ్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా ఎవరైతే పే చేస్తున్నారో, ఇప్పుడు పే చేయమని ఆర్డర్ ఇస్తున్నామో వాళ్ళ యొక్క ఇన్కమ్ ని దృష్టిలో పెట్టుకుంటుంది. అండ్ మెయింటెనెన్స్ మంత్లీ ఇవ్వాలా, లంసమ్ ఇవ్వాలా అనేది కూడా కోర్టు డైరెక్ట్ చేస్తుంది. క్లియర్ కదా? సెక్షన్ 4. నెక్స్ట్ సెక్షన్ 5 కస్టడీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు, చిల్డ్రన్ అయ్యారు, సో వాళ్ళ యొక్క కస్టడీ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని సెక్షన్ 5 చెప్తుంది. వేర్ దేర్ ఆర్ చిల్డ్రన్ బార్న్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, ద డిస్ట్రిక్ట్ కోర్ట్ షాల్ మేక్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఫర్ ద కస్టడీ ఆఫ్ సచ్ చిల్డ్రన్. ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ అనేది జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం, పిల్లలు అనేది వీళ్ళకి పిల్లలు ఉంటే ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క కస్టడీ అనేది అంటే కస్టడీ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే కరెక్ట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కోర్టు డైరెక్ట్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ షాల్ మేక్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఫర్ కస్టడీ ఆఫ్ సచ్ చైల్డ్. While making an order for the custody of child under this section, the welfare and the best interest of a child shall be paramount consideration to be given by the district court. ఏం చేస్తున్నాడు? సో ఒక నిమిషం ఏమంటున్నాడు? డిస్ట్రిక్ట్ కోర్టు చైల్డ్ కస్టడీ, ఈ సెక్షన్ ప్రకారం చైల్డ్ కస్టడీ ఇస్తున్నప్పుడు ఏం దృష్టిలో పెట్టుకోవాలి? ఆ చైల్డ్ యొక్క వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మెయిన్ కన్సిడరేషన్ గా తీసుకోవాలి. పారమౌంట్ కన్సిడరేషన్ అంటే మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటి? చైల్డ్ యొక్క వెల్ఫేర్ అండ్ చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్. అర్థమవుతుంది కదా? Yes, sir. An order for custody of child may also include appropriate directions. An order for custody of child may also include appropriate directions for giving to the other party access to the child in such manner as may best serve the interest of child, and such other orders as the district court may in the interest of child deem proper. ఏమంటున్నాడు? కస్టడీ ఆఫ్ చైల్డ్ ఇచ్చేటప్పుడు అదర్ పార్టీకి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది కూడా చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. చూడండి, అన్ ఆర్డర్ ఫర్ కస్టడీ ఆఫ్ చైల్డ్ మే ఆల్సో ఇంక్లూడ్, ఆ కస్టడీ ఆఫ్ చైల్డ్ లోనే అప్రోప్రియేట్ డైరెక్షన్స్, ఇంకో అప్రోప్రియేట్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఏమని? ఫర్ గివింగ్ టు అదర్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ చైల్డ్ ని మదర్ కి ఇచ్చారు కస్టడీ, ఆ చైల్డ్ యొక్క కస్టడీ మదర్ కి ఇచ్చారు, లేదా వాళ్ళ యొక్క గార్డియన్స్ కి ఇచ్చారు, మైనర్ కాబట్టి గార్డియన్స్ కి ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు అదర్ పార్టీ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ చైల్డ్ ఇప్పుడు మదర్ కి ఇస్తే కస్టడీ మదర్ కి ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు అపోజిట్ పార్టీ ఫాదర్ ఉంటాడు కదా, ఆ ఫాదర్ కూడా అంటే వాళ్ళ చైల్డ్ ని సంప్రదించవచ్చా లేదా, అలాంటి ఆర్డర్స్ చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని కోర్టు పాస్ చేస్తుంది అప్రోప్రియేట్ ఆర్డర్స్. క్లియర్ కదా ఇక్కడ వరకు? ద డిస్ట్రిక్ట్ కోర్ట్ మే ఆల్సో మేక్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఫర్ ప్రొవైడింగ్ మెయింటెనెన్స్ ఫర్ చైల్డ్ బై ద పార్టీ టు ద మ్యారేజ్ ఆర్ దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. అండ్ ఏమంటున్నాడు? ఒకవేళ వీళ్ళకు చైల్డ్ పుట్టాడు, కస్టడీ ఆర్డర్ పాస్ చేశాడు, కస్టడీ ఆర్డర్ తో పాటు మెయింటెనెన్స్ కూడా ఇప్పించచ్చు ఆ చైల్డ్ కి. ఎవరి నుంచి? పార్టీ అంటే మ్యారేజ్ కాంట్రాక్టింగ్ పార్టీ నుంచి కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ నుంచి కానీ. పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఎప్పుడు? ఒకవేళ మైనర్ కాంట్రాక్టింగ్ పార్టీ మైనర్ అయితే. క్లియర్ కదా? ఇక్కడ వరకు క్లియర్ కదా? లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. అయితే చైల్డ్ మ్యారేజ్ లో పుట్టిన వాళ్ళకు లెజిటిమసీ ఉందా లేదా, అంటే వీళ్ళు లెజిటిమేట్ చేయాలా ఇల్లెజిటిమేట్ చేయాలా అనేది సెక్షన్ 6 చెప్తుంది. నాట్
notwithstanding that a child marriage has been annulled by a decree of nullity under section 3, every child begotten or conceived of such marriage before the decree is made, whether born before or after the commencement of this act, shall be deemed to be legitimate child for all purposes. ఏమంటున్నాడు సెక్షన్ 3లో జస్ట్ ఈ మ్యారేజ్ ని వైట్ చేసినంత మాత్రాన పిల్లలు ఇల్లెజిటిమేట్ కారు. వీళ్ళకు అంటే ఒకవేళ ఏమంటున్నాడు ఒక నిమిషం, notwithstanding that a child marriage has been annulled by a decree of nullity under section 3, every child begotten or conceived of such marriage before the decree is made. ఓకే, అంటే ఈ సెక్షన్ 3 కింద డిగ్రీ పాస్ చేయకముందుకే వాళ్ళు కన్సీవ్ అయ్యారు లేదా పుట్టారు అనుకుందాం. అర్థమవుతుంది కదా, ఒక బాబో పాపో పుట్టారు లేదా ఒక మదర్ కన్సీవ్ అయ్యింది. ఇప్పుడు బిఫోర్ డిగ్రీ పాస్ కాకముందు, ఈ సెక్షన్ 3 కింద డిగ్రీ పాస్ కాకముందుకే కన్సీవ్ అయ్యింది లేదా బాబు పాప పుట్టారు. అప్పుడు ఏంటి, వాళ్ళు లెజిటిమేట్ చైల్డ్. అర్థమవుతుంది కదా, వాళ్ళు అంటే ఈ యాక్ట్ రాకముందుకు పుట్టినా లేదా యాక్ట్ వచ్చిన తర్వాత పుట్టినా సరే ఏమవుతుంది, అర్థమవుతుందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్ట్ ఎప్పుడో అమలులోకి వచ్చింది, నవంబర్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ అనుకుందాం. అక్టోబర్లో ఆ మదర్ కన్సీవ్ అయ్యింది. సో ఆ మదర్ చైల్డ్ మ్యారేజ్ ఆ మదర్ ఆ పాప ఎవరైతే కన్సీవ్ అయ్యింది, ఇంకా బర్త్ అనేది జరగలేదు. సో ఆ పాప ఒకవేళ పుట్టింది, ఇప్పుడు కన్సీవ్ అయ్యింది, ఇప్పుడు బిఫోర్ నవంబర్ కన్సీవ్ అయింది. నవంబర్ కన్సీవ్ అయితే మరి ఈ యాక్ట్ ప్రకారం లెజిటిమేటా ఇల్లెజిటిమేటా చైల్డ్? లెజిటిమేట్. కన్సీవ్ అయినా కానీ లేదా పుట్టినా కానీ ఎప్పుడు డిగ్రీ పాస్ అవ్వకముందుకు పుట్టాలి. కండిషన్ అదేనా, డిగ్రీ పాస్ అవ్వకముందుకు పుట్టాలి. అండ్ యాక్ట్ వచ్చిందా రాలేదా అనేది ఇమ్మెటీరియల్ ఇక్కడ, అంటే యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందా రాలేదా అనేది ఇమ్మెటీరియల్. బట్ ఈ కన్సీవర్ బిగాటెన్ అనేది ఎప్పుడు జరిగి ఉండాలి, డిగ్రీకి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ సరే యాక్ట్ అమల్లోకి వచ్చింది అనుకుందాం డిసెంబర్, ఇప్పుడు నవంబర్లో యాక్ట్లో వచ్చింది కాబట్టి డిసెంబర్ అనుకుందాం. డిసెంబర్లో కన్సీవ్ అయ్యింది, డిసెంబర్లో కన్సీవ్ అయింది. అదే డిసెంబర్ ఎండింగ్కి అంటే 30th డిసెంబర్ 29th డిసెంబర్కి కన్సీవ్ అయింది అనుకుందాం. 30కి డిగ్రీ పాస్ అయింది. అప్పుడు ఏంటి, లెజిటిమేటే సార్ అప్పుడు కూడా. క్లియర్ కదా, కన్సీవర్ బిగాటెన్ అన్నాడు. ఈవెన్ కన్సీవ్ అయినా కూడా కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు డిగ్రీ పాస్ కాకముందు. ఇప్పుడు డిగ్రీ పాస్ కాకముందు కన్సీవ్ అయింది, తర్వాత బిగాటెన్ అయింది, అప్పుడు అది కూడా ఇందులోకి వస్తుంది కదా, అవునా? లెజిటిమేట్ చైల్డ్ అవుతాడు కదా. పవర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు మోడిఫై ఆర్డర్స్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5. సెక్షన్ 4 కానీ సెక్షన్ 5లో కానీ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు దాన్ని మాడిఫై చేయొచ్చు. సో సెక్షన్ 4లో సెక్షన్ 5లో ఏం చెప్పారు చెప్పండి. సెక్షన్ 4లో మెయింటెనెన్స్ ఆర్ రెసిడెన్స్ గురించి చెప్పారు, ఎవరికి, కాంట్రాక్టింగ్ పార్టీకి. సెక్షన్ 5లో కస్టడీ గురించి చెప్పారు, అవునా? కస్టడీ ఆఫ్ చైల్డ్ గురించి చెప్పారు కదా, అవునా? The district court shall have the power to add to or modify or revoke any order made under section 4 or section 5, and if there is any change in the circumstances at any time during the pendency of the petition and even after the final disposal of the petition. పెండింగ్ లో ఉన్నప్పుడు కానీ ఫైనల్ డిస్పోజల్ అయిన తర్వాత కానీ కోర్టు కావాలనుకుంటే దాన్ని మాడిఫై చేయొచ్చు, రివోక్ చేయొచ్చు లేదా ఆల్టర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఏది, సెక్షన్ 4లో ఇచ్చిన ఆర్డర్, సెక్షన్ 5లో ఇచ్చిన ఆర్డర్. దేని బేస్ చేసుకొని, సర్కమ్స్టాన్సెస్ని చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని దాని ఆర్డర్ అడిషన్ అని చేయొచ్చు, మోడిఫికేషన్ అని చేయొచ్చు, రివోకేషన్ అని చేయొచ్చు. క్లియర్ కదా, క్లియర్ కదా సెక్షన్ 7. నెక్స్ట్ సెక్షన్ 8, కోర్ట్ టు విచ్ పిటిషన్ షుడ్ బి మేడ్. అంటే ఏ కోర్టుకి పిటిషన్ వేయాలి అనేది సెక్షన్ 8. ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 3, 4 and 5, the district court having jurisdiction
shall include district court having jurisdiction over the place where the defendant or the child resides, or where marriage was solemnized, or where the parties last reside together, or the petition reside together, or the petitioner is residing on the date of presentation of the petition. So ఎక్కడ పిటిషన్ వేయాలి సెక్షన్ 3 కోసం కానీ 4 కోసం కానీ 5 కోసం కానీ అంటే ఏదన్నా డిస్ట్రిక్ట్ కోర్టు. బట్ ఇక్కడ డిఫెండెంట్ కానీ చైల్డ్ రిసైడ్ ఎక్కడైతే డిఫెండెంట్ లేదా చైల్డ్ రిసైడ్ అవుతున్నాడో అక్కడ, లేదంటే మ్యారేజ్ అనేది ఎక్కడ జరిగిందో అక్కడ, లేదా పార్టీస్ ఇద్దరు కలిసి లాస్ట్ ఎక్కడ రిసైడ్ అయ్యారో అక్కడ, లేదంటే పిటిషనర్ ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో ఆ పిటిషనర్ లాస్ట్ ఎక్కడైతే ఉంటున్నాడో ఎక్కడైతే అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఒకటి డిఫెండెంట్ ఎక్కడ ఉంటున్నాడో అక్కడ, డిఫెండెంట్ కానీ చైల్డ్ కానీ. ఒకవేళ డిఫెండెంట్ ఆర్ చైల్డ్ అని ఎందుకు అన్నాడు? ఆ టైంకి ఇంకా మెజారిటీ రాకపోయింది. సో డిఫెండెంట్ కానీ చైల్డ్ కానీ రిసైడ్ అవుతున్నాడు, ప్రజెంట్ రిసైడ్ అవుతున్నాడు, లేదా వాళ్ళ మ్యారేజ్ లాస్ట్ ఎక్కడ జరిగింది, వాళ్ళ మ్యారేజ్ అనేది ఎక్కడ జరిగింది అది, లేదా లాస్ట్ గా ఇద్దరు పార్టీస్ కాంట్రాక్టింగ్ టు మ్యారేజ్ కానీ లాస్ట్ ఎక్కడ ఉన్నారు, లేదనుకుంటే పిటిషనర్ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాడో అక్కడ పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే కదా? పనిష్మెంట్ ఫర్ మేల్ అడల్ట్ మ్యారింగ్ ఎ చైల్డ్. ఒకవేళ మేజర్ ఉన్న ఒక మేల్ చైల్డ్ని మ్యారేజ్ చేసుకుంటే పనిష్మెంట్ ఏంటని సెక్షన్ 9 చెప్పింది. Whoever being a male adult above 18 years of age contracting a child shall be punishable with rigorous imprisonment which may be extended to 2 years or with fine which may extend to 1 lakh rupees or both. ఏమంటున్నాడు? ఒకవేళ మేల్ అడల్ట్ అంటే ఏంటి? మెజారిటీ యాక్ట్ ప్రకారం who completed age of 18 years, అవునా? 21 years. మెజారిటీ యాక్ట్ ప్రకారం మెజారిటీ యాక్ట్ ప్రకారం 18+. అదే ఇక్కడ అదే చెప్పాడు కదా. మెజారిటీ యాక్ట్ ప్రకారం హూ కంప్లీటెడ్ 18 years ఈజ్ కాల్డ్ మేజర్, అవునా? సో ఎవరైనా మేజర్ ఉంటే, ఆ మేజర్ 18 years కంప్లీట్ అయ్యి ఉంటే, చూడండి ఇక్కడ కూడా అదే చెప్పాడు, హూఎవర్ బీయింగ్ ఏ మేల్ అడల్ట్ అబోవ్ 18 years అన్నాడు, అవునా? 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఒక చైల్డ్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇప్పుడు మనము చైల్డ్ అంటే ఎవరు? ఫీమేల్కి ఎంత వస్తుంది? 18 కంప్లీట్ కాకపోతే చైల్డ్ కదా, ఫీమేల్. సో ఇక్కడ మేల్ అన్నాడు, మేల్ మేజర్ ఎంత? మెజారిటీ యాక్ట్ ప్రకారం 18 years కదా. సో 18 years పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 years ఉన్న బాబు ఏం చేశాడు? ఒక 17 years ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. సో అప్పుడు పనిష్మెంట్ ఎంత? రిగరస్ ఇంప్రిజన్మెంట్ 2 years వరకు ఉంటుంది. 2 years వరకు రిగరస్ ఇంప్రిజన్మెంట్, లేదా ఫైన్ ఎంత? 1 lakh వరకు, లేదా రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. క్లియర్ కదా? సెక్షన్ 9 క్లియర్ కదా? డౌట్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సెక్షన్ 10 పనిష్మెంట్ ఫర్ సోలమ్నైజింగ్ ఏ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ చేస్తే పనిష్మెంట్ ఎంత? సెక్షన్ 10 చైల్డ్ మ్యారేజ్ చేస్తే పనిష్మెంట్ గురించి సెక్షన్ 10 చెప్తుంది. Whoever performs, conducts, directs or abates any child marriage shall be punishable with rigorous imprisonment which may extend to 2 years and shall be liable to fine which may extend to 1 lakh rupees unless he proves that he had reasons to believe that the marriage was not a child marriage. ఏమంటున్నాడు? ఎవరన్నా ఈ యాక్ట్ ప్రకారం ఒక చైల్డ్ మ్యారేజ్ చేసినా, పర్ఫామ్ చేసినా, లేదా కండక్ట్ చేసినా, లేదా ఎవరికైనా డైరెక్ట్ చేసిన చైల్డ్ మ్యారేజ్ చేయమని, లేదా చైల్డ్ మ్యారేజ్ చేయమని ఎవరైనా అబేట్ చేసిన, అందరికీ కూడా ఒకే పనిష్మెంట్. ఏంటది పనిష్మెంట్? రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇందులో 2 sections లో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. రిగరస్ ఇంప్రిజన్మెంట్ సో ఎంతవరకు? 2 years వరకు ఇవ్వచ్చు. అండ్ అక్కడ మనం సెక్షన్ 9 లో చూసుకుంటే ఆర్ పనిష్మెంట్ అని ఉంది, ఇక్కడ అండ్ అని ఉంది. చూడండి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? 2 years వరకు
ఇంప్రిజన్మెంట్, దాంతో పాటు 1 లాక్ ఫైన్ ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబేట్ అనుకున్నాం కదా. సో అబేట్లో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈవెన్ అక్కడ ప్రజెంట్ అయిన పెద్దలు కూడా వస్తారు అనుకున్నాం కదా, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో అనుకున్నామా? ఐడియా ఉందా? Yes, sir. Yes, sir. సో అట్లాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏమని. ఇక్కడ ఈ కేసులో, ఈ మ్యారేజ్ కేసులో ఏం ప్రూవ్ చేసుకోవాలి? చైల్డ్ మ్యారేజ్, ఇది మాకు చైల్డ్ మ్యారేజ్ అని తెలీదు అని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు? మ్యారేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అబెట్ చేసినట్టే అవుతుంది కదా, ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది కదా. Yes, sir. చైల్డ్ మ్యారేజ్ ఈవెన్ డౌరీ ఇచ్చేటప్పుడు మనం ఏమనుకున్నాం? అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద పనిష్ చేయొచ్చు అని చెప్పాం, అవునా? చెప్పుకున్నామా? అవును సార్. అబేట్మెంట్ కింద. సేమ్ అదే విధంగా ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఎవరు ప్రజెన్స్ ఉన్నా అది అబేట్మెంట్ కిందనే వస్తుంది, ఎంకరేజ్ చేసినట్టే కదా. సో ఎంకరేజ్ చేసినాడు కాబట్టి అబేట్మెంట్ కింద వాళ్ళని కూడా పనిష్ చేయొచ్చు. బట్ సో ఎప్పటి వరకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, మాకు నిజంగా ఇది చైల్డ్ మ్యారేజ్ అని తెలియక వచ్చామని ప్రూవ్ చేసుకునేంత వరకు మనం పనిష్ చేయొచ్చు. ఒకవేళ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా? ఉండదు. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? సెక్షన్ 11 పనిష్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఆర్ పర్మిటింగ్ సోలమైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ని అలో చేసిన లేదా వాటిని ప్రమోట్ చేసిన పనిష్మెంట్ గురించి సెక్షన్ 11 చెప్తుంది. వేరే చైల్డ్ కాంట్రాక్ట్స్ వేరే చైల్డ్ కాంట్రాక్ట్స్ ఏ చైల్డ్ మ్యారేజ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ చార్జ్ ఆఫ్ ఎ చైల్డ్ where a child contracts a child marriage, any person having charge of a child, whether a parent or a guardian or any other person or in any other capacity, lawful or unlawful, including any member of organization or association of persons who does any act to promote the marriage or permit it to be solemnized or neglectfully fails to prevent it from being solemnization, including attending or participating in a child marriage, shall be punishable with rigorous imprisonment, which may extend to 2 years, and shall also liable to fine, which may extend to up to 1 lakh rupees. ఏమంటున్నాడు? చైల్డ్ మ్యారేజ్ జరగడానికి ప్రమోట్ చేసినా కానీ ఎవరు ఆ చైల్డ్ పైన ఎవరికైతే అధికారం ఉందో అతను కానీ, వాళ్ళ యొక్క పేరెంట్ కానీ, గార్డియన్ కానీ, లేదా ఇంకెనీ పర్సన్ కానీ, లేదా ఎనీ కెపాసిటీలో ఉన్న ఒక పర్సన్ కానీ, లాఫుల్గా ఆ కెపాసిటీ అనేది లాఫుల్గా ఉండొచ్చు, అన్లాఫుల్గా ఉండొచ్చు, కెపాసిటీలో ఉన్నాడు, లేదా ఇంక్లూడింగ్ ద మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఎందుకు ఎనీ అదర్ పర్సన్ హ్యావింగ్ కెపాసిటీ లాఫుల్ ఆర్ అన్లాఫుల్ అన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ పైన డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు కానీ, లేదా ఈ అఫెన్సెస్ ఏమైనా జరిగినప్పుడు చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, అప్పుడు ఎవరికైతే ఒక చైల్డ్కి కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది అవసరం అని భావించినప్పుడు ఏం చేస్తాం? చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో పెడతాం, అవునా? లేదా షెల్టర్ హోమ్స్లో పెడతాం డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు ఇంట్లో, అవునా? సో అలాంటి సమయంలో ఈ సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటే వాళ్ళు అక్కడ చైల్డ్ని కేర్ అండ్ ప్రొటెక్షన్ కల్పిస్తారు, అవునా? ఫాలో అవుతున్నారా? హలో, యా. అక్కడ ప్రొటెక్షన్ కల్పించే వాళ్ళు కానీ, లేదా మనకి షెల్టర్ హోమ్స్లో చైల్డ్ని పెట్టినప్పుడు వాళ్ళు కూడా కెపాసిటీలో ఉంటారు కదా. ఉంటారా ఉండరా? చైల్డ్ వాళ్ళ కస్టడీలోనే ఉంటారు కదా. సో వాళ్ళు లాఫుల్ గానే ఉన్నారు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ప్రమోట్ చేసిన, ఈ మ్యారేజెస్ని ప్రమోట్ చేసిన లేదా నెగ్లెక్ట్ చేసిన, అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఉన్నాడు, సారీ ఈ యాక్ట్ ప్రకారం ఎవరున్నారు? ప్రొహిబిషన్ ఆఫీసరే కదా. ప్రొహిబిషన్ ఆఫీసర్ ఉన్నాడు, అతను ప్రివెంట్ చేయాలి, అతని యొక్క డ్యూటీ ప్రివెంట్ చేయాలి, అవునా? చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఆ మ్యారేజ్ జరగకుండా చూసుకోవాలి. అతను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అతని నెగ్లెక్ట్ వల్ల మ్యారేజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? లేదా ఈ యాక్ట్ ప్రకారం ఆ మ్యారేజ్కి ఎవరు అటెండ్ అయినా కూడా, ఆ మ్యారేజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ సెక్షన్ 11 ప్రకారం ఎంత? రిగరస్ ఇంప్రిజన్మెంట్ 2 years వరకు ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫైన్ ఉంటుంది 1 lakh రూపీస్. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా?
ఎస్ సార్. Yes, sir. Provided that no woman shall be punishable with imprisonment for the purpose of this section. అండ్ ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో ఉమెన్ ఉన్నారనుకో, ఆ ఉమెన్ కి ఓన్లీ ఫైన్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ అనేది ఉండదు. ఈ సెక్షన్ 11 ప్రకారము ఒకవేళ ఉమెన్ అయి ఉంటే ఉమెన్ కి ఇంప్రిజన్మెంట్ ఉండదు, జస్ట్ ఫైన్ ఉంటుంది 1 lakh వరకు, విచ్ మే ఎక్స్టెండ్ టు 1 lakh అన్నాడు కదా. సో 1 lakh వరకు ఎంత ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. For the purpose of this section, it shall be presumed, unless and until the contrary is proved, that where a minor child has contracted a marriage, the person having charge of such minor child has neglectfully failed to prevent marriage from being solemnized. ఏమంటున్నాడు ఈ యాక్ట్ ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం ఏమంటున్నాడంటే, ఎవరైతే మ్యారేజ్ కి, ఈ చైల్డ్ మ్యారేజ్ కి కాంట్రాక్ట్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఒప్పుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ తీసుకుందాం. సో మ్యారేజ్ చేశారు, అవునా? సో మ్యారేజ్ చేశారంటే చైల్డ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళినట్టే కదా, అవునా? సార్. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఇట్ షల్ బి ప్రెస్యూమ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ద కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్ దట్ వేర్ ఏ మైనర్ చైల్డ్ has contracted a marriage, the person having the charge of such minor child has neglectfully failed. అంటే ఎవరైతే మ్యారేజ్ ఇక్కడ మ్యారేజ్ జరగకపోవడం అనేది ఇమ్మెటీరియల్. ఎవరైతే మ్యారేజ్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళారో అప్పుడు ఏం భావించాలి, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నెగ్లెక్ట్ గా ప్రివెంట్ చేయకుండా ఈ మ్యారేజ్ ని సొలెమ్నైజ్ చేశాడని భావించాలి. ఎప్పటి వరకు కోర్టు ఎప్పటి వరకు భావించాలి ఇలా? అంటిల్ అండ్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్. ప్రిజంప్షన్ ఏంటి సెక్షన్ 11 ప్రకారం చెప్పండి. సబ్సెక్షన్ 2 అర్థమైందా? ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళారంటే అది జరగకపోవడం మెటీరియల్. ఈవెన్ ఎంగేజ్మెంట్ అయినా కూడా పనిష్ వస్తుంది కదా సెక్షన్ 11 ప్రకారం, వస్తుందా రాదా? వస్తుంది. సో అలా కాంట్రాక్ట్ లోకి వెళ్ళారు. సో అప్పుడు ఏంటి, ఆ పర్సన్, ఆ చైల్డ్ పైన ఎవరికైతే ఛార్జ్ ఉంటుందో, మనం చెప్పుకున్నాం ఛార్జ్ ఎవరికి ఉంటుందో, లాఫుల్ అన్లాఫుల్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క పేరెంట్స్, గార్డియన్స్, ఇందాక అనుకున్నాం సబ్సెక్షన్ 1 లో, వాళ్ళందరూ కూడా ఈ మ్యారేజ్ ని నెగ్లెక్ట్ గా ప్రివెంట్ చేయకుండా మ్యారేజ్ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు అన్నట్టుగానే భావించమంటుంది. ఎప్పటి వరకు? వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత వరకు కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు అని. సో కోర్టు ఏ ప్రిజంప్షన్ తీసుకోవాలి ఇక్కడ? షెల్ Shall presume తీసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? షెల్ ప్రిజంప్షన్ ని రిబటబుల్ ఆర్ ఇర్రిబటబుల్? ఇర్రిబటబుల్. రిబటబుల్ ప్రిజంప్షన్. అండ్ క్వశ్చన్ ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, ప్రిజంప్షన్ ఆఫ్ లానా? ఇది ప్రిజంప్షన్ ఆఫ్ లా. మ్యారేజ్ ఆఫ్ మైనర్ చైల్డ్ టు బి వైడ్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఆయన ఏమంటున్నాడు, కొన్ని సందర్భంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ అయినప్పుడు అది వైడ్ మ్యారేజ్ కూడా తీసుకోవచ్చు అంటున్నాడు. మనం సెక్షన్ 3 లో చూసుకుంటే వైడబుల్ అన్నాడా? జనరల్ గా వైడబుల్ అన్నాడు, అవునా? సెక్షన్ 3 లో జనరల్ గా వైడబుల్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అది వైడ్ అవుతుంది అంటున్నాడు. వేరే చైల్డ్ బీయింగ్ ఏ మైనర్ ఈస్ టేకెన్ ఆర్ ఇంటీజ్డ్ అవుట్ ఆఫ్ ద కీపింగ్ ఆఫ్ ద లాఫుల్ గార్డియన్. ఎలా తీసుకెళ్లారా ఆ చైల్డ్ ని? లాఫుల్ గార్డియన్ లోంచి తీసుకెళ్లారు. బై ఫోర్స్, కంపెల్డ్ ఆర్ బై డిసీట్ఫుల్ మీన్స్ ఇండ్యూస్డ్ టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్. ఏ ప్లేస్ కన్నా వెళ్తుంటే తన ఫోర్స్ గా కానీ డిసీట్ఫుల్ గా కానీ తీసుకెళ్లారు అక్కడ నుంచి. డిసీట్ఫుల్ అంటే మోసం చేసి. ఈ సోల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ కోసం ఆ పాపని అమ్మారు. అండ్ మేడ్ టు గో త్రూ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ if the minor is married after with which the minor is sold or trafficked or used for immoral purposes. Immoral purposes trafficking చేసిన, అమ్మిన, ఆ పాపని అమ్మిన తర్వాత ఏం చేసుకున్నారు, మ్యారేజ్ చేశారు. ఇవన్నీ కేసెస్ లో కూడా మ్యారేజ్ అనేది వైడ్. సో ఇది వైడ్ కాబట్టి దీంట్లో నలిటీ అవసరమా? నలిఫై చేసుకోవడం అవసరమా? నో సార్. నలిఫై చేసుకోవడం అవసరం లేదు. లేదు, అది ఆల్రెడీ వాయిడ్ కదా. చెప్పండి సర్కమ్స్టాన్సెస్. ఆ కేసు ఏ కేసెస్ లో ఇది వైడ్ మ్యారేజ్ అవుతుంది?
లాఫుల్ Lawful- గార్డియన్‌షిప్ లో నుంచి తీసుకెళ్ళినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఫోర్స్ కంపెల్ చేసినప్పుడు, లేదా అంటే డిసిప్లిన్ తను మీన్స్ లో తను ఎప్పుడు ఈ ఫోర్స్ అనేది డిసిట్ఫుల్ అనేది ఎప్పుడు తను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ తన ఇంట్లో నుంచి షాప్కి వెళ్ళింది, ఏదో కొనుక్కుందామని షాప్కి వెళ్ళింది. వెళ్ళే దారిలో ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు. అది వర్తిస్తుంది ఇక్కడ? వర్తించేస్తారు. ఎస్ సార్, వర్తిస్తుందా అంటే వర్తించదా? ఐ మీన్ వాయిడ్ అవుతుంది. వర్తిస్తుంది. సో ఈ కేసెస్ లో ఇది వైడ్ అవుతుంది. ఎప్పుడు మ్యారేజ్ జరిగి ఉంటే వైడ్ అవుతుంది ఆ మ్యారేజ్. ఇన్ కేస్ ఈ కేసెస్ కాకుండా మిగతా కేసెస్ లో అయితే వాయిడబుల్ Void. అవుతుంది. క్లియర్ కదా? సో ఈ మ్యారేజ్ ఏంది, సచ్ మ్యారేజ్ షాల్ బి నల్ అండ్ వైడ్. ఇది నల్ అండ్ వైడ్ కాబట్టి దీనికి డిగ్రీ అంటే కోర్టుకి వెళ్ళి డిగ్రీ తెచ్చుకోవడం అవసరం లేదు. వైడబుల్ నేచర్లో డిగ్రీ తెచ్చుకోవాలి. సో పవర్ ఆఫ్ కోర్ట్ టు ఇష్యూ ఇంజంక్షన్ ప్రొహిబిటింగ్ చైల్డ్ మ్యారేజ్, ఇది ఇంపార్టెంట్ మీకు. అంటే కోర్టుకున్న పవర్ ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయడం, ఏది ఏ విషయంలో? చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అన్నప్పుడు ఆ చైల్డ్ మ్యారేజ్ జరగద్దు చెయ్యొద్దు అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయడం. సెక్షన్ 13 కింద పాస్ చేస్తుంది కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ద కాంట్రరీ కంటెంట్ ఇన్ దిస్ యాక్ట్, ఇఫ్ ఆన్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ on receipt of information through a complaint or otherwise from any person an application of a child marriage prohibition officer లేదా on receipt of information through a complaint or otherwise from any other person, a judicial magistrate of first class, a judicial magistrate of first class or a metropolitan magistrate is satisfied that child marriage is in contravention of this act, has been arranged or is about to solemnize it, such magistrate shall issue an injunction against any person including a member of an organization or association of persons prohibiting such marriage. ఏం చేయొచ్చు చెప్పండి? ఎవరెవరు పిటిషన్ వేసుకుంటారో సెక్షన్ 13 ప్రకారం ఎవరెవరు వేసుకోవాలి? ఇంజంక్షన్ ఆర్డర్ కోసం ఎవరు వేసుకోవాలి పిటిషన్? సార్ కంప్లైంట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్. తర్వాత ఇక్కడ పిటిషన్ కాదు అప్లికేషన్ వేసుకుంటారు. చెప్పండి ఎవరెవరు వేసుకుంటారు? కంప్లైంట్ ద్వారా సార్. అప్లికేషన్ అనేది ఒక నిమిషం, అప్లికేషన్ అనేది చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ వేసుకుంటాడు, లేదా వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంప్లైంట్ ద్వారా ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదా ఎవరన్నా వేసుకోవచ్చు, ఏ పర్సన్ అయినా సరే. అంటే పబ్లిక్ మొరాలిటీ ఉన్న పర్సన్, స్పిరిట్ మన ఇండియన్ సిటిజన్ స్పిరిట్ ఉన్న పర్సన్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా? Yes, sir. ఎవరి దగ్గర పెట్టుకోవాలి అప్లికేషన్? మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. సో సెక్షన్ 3కి సెక్షన్ 13కి డిఫరెన్స్ ఏంటి? ఇంజంక్షన్ ఎవరు పాస్ చేస్తున్నారు, అక్కడ ఆర్డర్ సెక్షన్ 3లో ఆర్డర్ ఎవరు పాస్ చేస్తున్నారు, 3, 4, 5లో ఆర్డర్ ఎవరు పాస్ చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సెక్షన్ 3, 4, 5లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పాస్ చేస్తున్నాడు, లేదా ఫ్యామిలీ కోర్ట్ అంటున్నాం అక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సెక్షన్ 30లో వచ్చేసరికి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మన బిఎన్ఎస్ఎస్ ప్రకారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనేది లేదు. అండ్ అప్లికేషన్ పెట్టుకున్నాక ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని ఇది అతను సాటిస్ఫై అవుతే, ఆ గ్రౌండ్స్ని సాటిస్ఫై అయ్యి ఇది ఇక్కడ ఒక మ్యారేజ్ అనేది జరుగుతుంది, మన ఈ యాక్ట్ని కాంట్రవెంట్ చేస్తూ ఒక మ్యారేజ్ అనేది జరుగుతుంది అని అతను సాటిస్ఫై అవుతే ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఈవెన్ ఆ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఎవరిపైన ఇవ్వచ్చు, ఎవరికి పైన ఇవ్వచ్చు. ఈవెన్ ఒక ఆర్గనైజేషన్కి ఎగనెస్ట్గా ఇవ్వచ్చు, అవునా, లేదా అసోసియేషన్కి ఎగనెస్ట్ కూడా ఇవ్వచ్చు. క్లియర్ కదా? ఇండివిజువల్ పర్సన్కి ఎగనెస్ట్గా ఇవ్వచ్చా? ఇవ్వచ్చా ఇవ్వద్దా? ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏమన్నాడు? ఇంక్లూడ్ అన్నాడు. నేను ఏం చెప్పాను? ఇంక్లూడ్ అంటే వీటితో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వస్తాయని చెప్పాను కదా.
ఎస్ సార్. అంటే ఈవెన్ ఇండివిజువల్ పర్సన్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, a complaint under subsection 1 may be made by any person having a personal knowledge or reason to believe and a non-governmental organization having reasonable information relating to the likelihood of taking place of solemnization of child marriage or child marriages. ఏమంటున్నాడు, ఎవరు వేసుకోవచ్చు సబ్సెక్షన్ 1 కింద పిటిషన్ అంటే ఎవరికైతే నాలెడ్జ్లో ఉందో ఆ పర్సన్ కానీ, లేదా రీజన్ టు బిలీవ్ అంటే అక్కడ జరగబోతుందని అతనికి ఒక అనుమానం వచ్చింది, అవునా, వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు. అది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కూడా ఉండొచ్చు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కి రీజనబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు వాళ్ళు కూడా వేసుకోవచ్చు అప్లికేషన్. వేయచ్చు. అర్థమవుతుందా? వేసుకోవచ్చు సార్. క్లియర్ కదా? సబ్సెక్షన్ 2 క్లియర్ కదా? అంటే ఆ మ్యారేజ్ జరుగుతుంది అని తెలిసినా లేదా ఒక నిమిషం, రిలేటింగ్ టు ద లైక్లీహుడ్ ఆఫ్ టేకింగ్ ప్లేస్ ఆఫ్ సోలమ్నైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఆర్ చైల్డ్ మ్యారేజెస్. అంటే ఒక్క మ్యారేజ్ జరుగుతుంది అని తెలియవచ్చు, లేదా అక్కడ ఒక ప్లేస్ లో సెటన్ ఒక 10-20 మ్యారేజ్లు చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అక్కడ అన్న సందర్భాల్లో కూడా ఆ పర్సన్ నాలెడ్జ్ లో ఉన్నప్పుడు ఆ పర్సన్ వెళ్ళేయచ్చు, లేదా అతనికి అది అక్కడ అనుమానాస్పద ఉంది అక్కడ చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయని, అలాంటి సిచ్యువేషన్ వేయచ్చు. ఈవెన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అతను కూడా వేయచ్చు, పిటిషన్ అప్లికేషన్ వేసుకోవచ్చు సబ్సెక్షన్ 1 కింద. ద కోర్ట్ ఆఫ్ ద జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ద మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మే ఆల్సో టేక్ సోమోటో కాగ్నిజెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ రిలయబుల్ రిపోర్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ కోర్టు కూడా సోమోటో కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రాలేదు, బట్ మీడియాలో తెలిసింది, లేదా ఇంకొక ఏదో మాధ్యమం ద్వారా జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కి తెలిసింది, అప్పుడు ఈవెన్ తను కూడా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఎస్ సార్. For the purpose of preventing solemnization of mass child marriages on certain days, such as Akshaya Tritiya, the district magistrate shall be deemed to be a child marriage prohibition officer with all powers as are conferred on a child marriage prohibition officer under this act. ఏమంటున్నాడు, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక్కొక్క టైం పీరియడ్ లో చాలా మ్యారేజెస్ చేస్తారు, చైల్డ్ మ్యారేజెస్. అలాంటిది అక్షయ తృతీయ అనుకుందాం. అలాంటి సందర్భంలో ఆ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే ఎవరు, కలెక్టర్ కదా. ఈవెన్ కలెక్టర్ కూడా ఈ సెక్షన్ కింద సబ్సెక్షన్ 4 కింద ఏమవుతున్నాడు, చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ పవర్స్ అన్ని ఇతనికి వచ్చేస్తున్నాయి, అతన్ని చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గా అనుకుంటున్నారు సబ్సెక్షన్ 4 కింద. అర్థమవుతుందా? అండ్ అతనికి ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ సిచ్యువేషన్ లో ఇతనికి కూడా పవర్స్ వస్తాయి. ఏ సిచ్యువేషన్ అది, మాస్ చైల్డ్ మ్యారేజ్ జరగాలి. అర్థమవుతుందా? క్లియర్ కదా? ఒక ప్లేస్ లో మాస్ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ అక్షయ తృతీయ తీసుకున్నాడు, 7 days అక్షయ తృతీయ లాంటిది తీసుకున్నాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న కలెక్టర్ కూడా చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గానే అంటే ఈ సబ్సెక్షన్ 4 కింద అతను కూడా చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసరే అవుతాడు. అండ్ ఈ యాక్ట్ కింద చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి ఏవైతే పవర్స్ ఉన్నాయో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో అతనికి కూడా వస్తాయి ఆ పవర్స్, ఓన్లీ ఆ సిచ్యువేషన్ లో మాత్రమే. అర్థమవుతుంది కదా? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎప్పుడు చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అవుతాడు, ఎప్పుడైతే పర్టికులర్ పీరియడ్ లో మ్యారేజెస్ జరుగుతాయి అన్నప్పుడు, ఒక మాస్ చైల్డ్ occasion లో. మ్యారేజ్. నెక్స్ట్, అక్షయ తృతీయ కానీ ఏదన్నా కానీ వేరే అకేషన్ లో ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు ప్రొటెక్షన్ ఆఫీసర్ లాగా ఉంటాడు. ప్రొటెక్షన్ ఆఫీసరా, ప్రొహిబిషన్ ఆఫీసర్? ప్రొహిబిషన్ ఆఫీసర్, చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. The district magistrate shall also have additional powers to stop or prevent solemnization of child marriage, and for the purpose he may take all appropriate measures and use the minimum force required. ఏమంటున్నాడు, ఆ మ్యారేజెస్ జరుగుతున్న సందర్భంలో ఆ మ్యారేజెస్ ని ఆపే పవర్ కూడా ఉంది కదా, వాటిని ప్రివెంట్ చేసే పవర్, స్టాప్ చేసే పవర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కి ఉంది. అండ్ అదే విధంగా అప్రాప్రియేట్ మెజర్స్ కూడా తీసుకోవచ్చు, కావాలనుకుంటే ఫోర్స్ కూడా యూజ్ చేయొచ్చు, అవునా. రిక్వైర్డ్ ఫోర్స్ అంటే వాటిని ఆపడం కోసం ఫోర్స్ అంటే అర్థమైందా మీకు ఇక్కడ? పోలీస్ ఫోర్స్. క్లియర్ కదా? సబ్సెక్షన్ 5
వాటిని ప్రివెంట్ చేయడానికి, ఆ మ్యారేజెస్ ని ప్రివెంట్ చేయడానికి, స్టాప్ చేయడానికి అడిషనల్ పవర్స్ కూడా ఉంచుతాయి అతనికి. అడిషనల్ పవర్స్ ఏంటి? కోర్ట్స్ కూడా యూజ్ చేయడం. క్లియర్ కదా? నో ఇంజంక్షన్ అండర్ సబ్సెక్షన్ 1 షెల్ బి ఇష్యూడ్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ unless the court has previously given notice to such person, member of organization or association person as the case may be, and has offered him or them an opportunity to show cause against the issue of injunction. మనం సబ్సెక్షన్ 1 లో ఏమనుకున్నాం? ఇంజంక్షన్ అనేది ఎవరికైనా పాస్ చేయొచ్చు, ఈవెన్ అసోసియేషన్స్ కి ఆర్గనైజేషన్స్ కి అగెనెస్ట్ కూడా పాస్ చేయొచ్చు అనుకున్నాం కదా, అవునా? బట్ ఆర్గనైజేషన్స్ కి లేదా అసోసియేషన్స్ కి అగెనెస్ట్ గా ఒక ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సైడ్ వెర్షన్ వినాలి. అర్థమవుతుందా? అప్పుడే వాళ్ళకి అగెనెస్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయడానికి వస్తుంది. ఇది మ్యాండేటరీ. ఎవరికి? ఆర్గనైజేషన్స్ కి అగెనెస్ట్ కానీ లేదా అసోసియేషన్స్ కి అగెనెస్ట్ గా ఒక ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేయాలంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. క్లియరా? Provided that in the case of any urgency, the court shall have the power to issue an interim injunction without giving any. కానీ ఒకవేళ అర్జెంట్ మ్యాటర్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ కి అసోసియేషన్ కి మనం నోటీస్ ఇచ్చేదాకా ఇంజెక్షన్ ఇవ్వద్దు అన్నాడుగా సబ్సెక్షన్ 1 ప్రకారం, అవునా? నోటీస్ ఇచ్చేదాకా ఇంజెక్షన్ అనేది ఇవ్వకండి ఆర్గనైజేషన్ కి అసోసియేషన్ కి అన్నాడు. బట్ ఒకవేళ అక్కడ అర్జెన్సీ అనేది అవసరం, అర్జెంట్ గా ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎఫెక్ట్ జరుగుతుంది అన్న సిచ్యువేషన్ లో, అర్జెన్సీ ఉన్న సమయంలో నోటీస్ ఇవ్వకపోయినా సరే ఇంజెక్షన్ ఇవ్వమంటున్నాడు. ఇన్ కేస్ అర్జెన్సీ లేదు, అప్పుడు ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి సార్. క్లియర్ కదా? An injunction issued under subsection 1 may be confirmed or vacated after giving notice and hearing the party against whom the injunction was issued. ఏమంటున్నాడు? ఒకవేళ అదర్ సైడ్ ఇంజెక్షన్ అనేది అదర్ సైడ్ వినకుండా ఇచ్చారు కదా, అవునా? అవునా? సబ్సెక్షన్ 1 ప్రకారం అదర్ సైడ్ వినకుండా నోటీస్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు ఏంటి? అవతల వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ వెర్షన్ విన్న తర్వాత దాన్ని కన్ఫర్మ్ అన్న చేయొచ్చు, లేదా వెకేట్ అన్న చేయొచ్చు, తీసేయచ్చు, ఆర్డర్ని తొలగించవచ్చు, లేదా ఆర్డర్ని కొనసాగించవచ్చు. క్లియర్ కదా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్సెక్షన్ 1 కింద వితౌట్ నోటీస్ ఈవెన్ ఇండివిజువల్ కూడా, జస్ట్ మనం సబ్సెక్షన్ 6 లో ఆర్గనైజేషన్స్ కి అర్జెన్సీ లేనప్పుడు నోటీస్ ఇవ్వమని అంటున్నాం, అవునా? అదే ప్రొవిజన్ మళ్ళీ అర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా నోటీస్ లేకపోయినా ఇవ్వమంటున్నాం. అండ్ మరి ఇండివిజువల్ గురించి చెప్పలేదు కదా, ఇండివిజువల్ కి నోటీస్ ఇవ్వకుండానే ఇస్తున్నాం కదా, అవునా? అండ్ ఇండివిజువల్ కి నోటీస్ లేకుండా ఇస్తున్నాం. ఒకవేళ ఆర్గనైజేషన్స్ టైంలో అర్జెన్సీ ఉన్నప్పుడు కూడా నోటీస్ లేకుండా ఇస్తున్నాం అనుకుందాం ఇంజెక్షన్ ఆర్డర్. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నోటీస్ సర్వ్ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ వెర్షన్ చెప్పుకున్న తర్వాత మనం సాటిస్ఫై అవుతే వాళ్ళ యొక్క వెర్షన్ కి సాటిస్ఫై అవుతే దాన్ని వెకేట్ చేయొచ్చు, లేదా దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా సార్? ఒకసారి సబ్సెక్షన్ 6 చెప్పండి. సబ్సెక్షన్ 6 లో ఏమంటున్నాడంటే సబ్సెక్షన్ 1 ప్రకారం అందరికి ఎగనెస్ట్ గా ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయొచ్చు అన్నాడు. అయితే 6 కి వచ్చేసరికి ఏమన్నాడు? ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఆర్డర్ 1 లో ఏదైతే మనం ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేస్తున్నామో సబ్సెక్షన్ 1 లో, అది ఒకవేళ అది ఎగనెస్ట్ ఆర్గనైజేషన్ కానీ ఒకవేళ అసోసియేషన్ కానీ ఉంటే నోటీస్ ఇచ్చి వాళ్ళ సైడ్ విన్న తర్వాత ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయండి అన్నాడు. బట్ కండిషన్ ఏంటి? అర్జెన్సీ ఉంది. ఆ కేసులో అర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ కి అసోసియేషన్ కూడా నోటీస్ అవసరం లేదు. ఇండివిజువల్ పర్సన్ కూడా ఉంటారు కదా సార్ అందులో? ఇందులో ఇండివిజువల్ పర్సన్ చెప్పలేడు. Unless the court has previously given notice to such person, members of the organization. Individual ఉంటారు కదా సార్? ఒక నిమిషం. నో ఇంజంక్షన్ ఆర్డర్, నో ఇంజంక్షన్ under subsection 1 shall be issued against any person. No injunction order under subsection 1 shall be issued against any person or member of any organization or association. ఓకే, ఏమంటున్నాడు సబ్సెక్షన్ 6 లో? ఈవెన్ ఇండివిజువల్ పర్సన్ కూడా నోటీస్ ఇవ్వకుండా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడానికి లేదు అంటున్నాడు సబ్సెక్షన్ 1 కింద. సబ్సెక్షన్ 1 కింద ఏం చెప్తున్నాడు? ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అంటున్నాడా? సబ్సెక్షన్ 1 ప్రకారం ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అంటున్నాడు. అదే అంటున్నాను నేను. సబ్సెక్షన్ 1 కింద ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అంటున్నాడు కదా, ఎవరికి ఎగనెస్ట్ అయిన సరే. అదే 6 లో ఏమంటున్నాడు? ఆ ఎవరికి ఎగనెస్ట్ అయిన ఇస్తున్నామో ఇంజంక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఏం చేయాలి? నోటీస్ ఇవ్వమంటున్నాడు.
అది ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్కి అయినా సరే నోటీస్ ఇవ్వమంటున్నాడు. ఇండివిజువల్ పర్సన్ అయినా సరే, ఆర్గనైజేషన్ లేదా అసోసియేషన్ పర్సన్స్కి అయినా సరే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక నిమిషం హైలైట్ చేస్తాను. ఎనీ పర్సన్ ఆర్ అన్నాడు కదా ఇక్కడ, ఆర్ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్, ఎవరికైనా సరే సబ్సెక్షన్ 6 కింద నోటీస్ ఇచ్చి వాళ్ళ సైడ్ వినమంటున్నాడు. బట్ అర్జెన్సీ ఉంది. అర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరికి నోటీస్ అవసరం లేదు. సో నోటీస్ అవసరం లేదు అనుకున్న సందర్భంలో సెక్షన్ 7 అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెన్సీ మ్యాటర్లో ఏం చేసాం, నోటీస్ ఇవ్వకుండా ఏం చేసాం, ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఎవరికైతే నోటీస్ ఇవ్వలేమో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ వెర్షన్ విన్న తర్వాత మనం వాళ్ళ వెర్షన్కి సాటిస్ఫై అవుతే దాన్ని వికెట్ అన్న చేయొచ్చు, లేదా కావాలనుకుంటే దాన్ని కన్ఫర్మ్ చేసి కొనసాగించవచ్చు. క్లియర్ కదా? ఇప్పుడు డౌట్ ఏం లేదు కదా? క్లియర్ సార్. The court may either on its own motion or an application of any person aggrieved rescind or alter an injunction issued under subsection 1. Subsection 1 లో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని సోమోటోగా అంటే మెజిస్ట్రేట్ కావాలనుకుంటే దాన్ని తొలగించవచ్చు. రిసైన్ అంటే దాన్ని తొలగించవచ్చు, లేదా దాంట్లో ఆల్టర్ అన్న చేయొచ్చు. ఈవెన్ అది అప్లికేషన్ ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారో అగ్రీవ్డ్ పర్సన్ అప్లికేషన్ మేరకు కూడా చేయొచ్చు. క్లియర్ కదా? కోర్టు కావాలనుకుంటే తను ఓన్గా చేయొచ్చు, లేదంటే అప్లికేషన్ మేరకు రిసైన్ అన్న ఆల్టర్ అన్న చేయొచ్చు ఇంజంక్షన్ ఆర్డర్ని. ఓకేనా? క్లియర్ కదా? రిసైన్ అంటే ఏంటి సార్? రిసైన్ అంటే తొలగించడం, ఆర్డర్ని తొలగించేయడం. ఓకే. ఆల్టర్ అంటే మార్పు చేయడం. మార్పు చేయడం. ఓకే సార్. Where an application is received under subsection 1, the court shall offer the where an application is received under subsection 1, the court shall offer the applicant an early opportunity of appearing before it, either in person or by an advocate, and if the court after hearing the applicant reject the application wholly or in part, it shall record in writing the reasons for doing so. ఏమంటున్నాడు, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో సబ్సెక్షన్ 1 కింద ఏం చేయొచ్చు, వాళ్ళ వెర్షన్ వినొచ్చు. అంటే అతను పర్సనల్ అంటే పార్టీన్ పర్సన్ ఉన్నా లేదా అడ్వకేట్ ఉన్నా వాళ్ళ సైడ్ వెర్షన్ విని దాన్ని రిజెక్ట్ అనే చేయొచ్చు, లేదంటే అలో చేయొచ్చు. అలో అనేది పార్ట్లీ అనే చేయొచ్చు, లేదా ఫుల్ అప్లికేషన్ కూడా అలో చేయొచ్చు. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఇప్పుడు ఏదైతే అలో చేశాడా లేదా రిజెక్ట్ చేశాడా ఏదైనా సరే దానికి సంబంధించి ప్రతి రీజన్ కూడా అలో చేస్తే ఎందుకు అలో చేశారు, రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రతిదీ రీజన్స్ రాయాలి, రికార్డ్ చేయాలి. ఓకే కదా? క్లియరా? ఎనీ డౌట్స్ సబ్సెక్షన్ 9? క్లియర్ సార్. Notes. Whoever knowing that an injunction has been issued under subsection 1 against him disobeys such injunction shall be punishable with imprisonment of either description for a term which may extend to 2 years or with fine which may extend to 1 lakh rupees or both, provided that no woman shall be punishable with imprisonment. ఏమంటున్నాడు, ఒకవేళ ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేశారు, ఒకరికి ఎగనెస్ట్ గా ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేశారు, ఆ ఇంజంక్షన్ ఆర్డర్ని ఒబే చేయట్లేరు అంటే ఫాలో అవ్వట్లేరు, ఆ ఇంజంక్షన్ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది 2 years వరకు. అంటే 0 నుంచి 2 years వరకు ఎంత ఇవ్వచ్చు, లేదా ఫైన్ 1 lakh వరకు ఫైన్ ఇవ్వచ్చు, లేదా 2 కలిపి అని ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఇంప్రిజన్మెంట్ 2 years మనం ఏదైతే అనుకున్నామో ఇది ఒకవేళ ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఎవరైతే ఒబే చేస్తున్నారో ఆ ఒబే చేసే దాంట్లో ఉమెన్ అయి ఉంటే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అనేది వర్తించదు. క్లియర్ కదా? చెప్పండి ఒకసారి సబ్సెక్షన్ అంటున్నాను, సెక్షన్ 13 ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి. ఇంపార్టెంట్ సెక్షన్ ఒక్కసారి చెప్పండి. హలో, వాయిస్ క్లియర్ లేదు సార్. మొబైల్ ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంటుంది, మీరే చెప్పండి ఎవరైనా. చెప్పండి సార్. ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అయినా అప్పుడు సార్ చెప్పమంటారా? చెప్పండి సార్. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఒక అప్లికేషన్ ద్వారా అయినా, లేదా ఒక ఇన్ఫార్మెంట్ అప్లికేషన్ ద్వారా అయినా, లేదా ఎవరైనా పర్సన్ ద్వారా
అప్లికేషన్ అనేది పెడతారు సార్ మామూలుగా. పెడితే దీనికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ యాక్ట్ కి అంటే అగెనిస్ట్ గా ఉన్నాయి అని ఉన్నప్పుడు ఆయన దీని మీద ఇంజంక్షన్ పాస్ చేస్తారు సార్. అది ఎవరి మీద పాస్ చేస్తారంటే ఇండివిజువల్ పర్సన్ మీదనే చేయొచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ మీద చేయొచ్చు సార్. సో దీనికి ఈ సబ్సెక్షన్ 1 చదువుకునేటప్పుడు 6 చెప్పండి నెక్స్ట్ ఇమీడియట్ గా. సబ్సెక్షన్ 6 లో ఏం చెప్తుందంటే సార్, ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంటాం కదా సార్. సార్ సబ్సెక్షన్ 6 లో నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీస్ అనేది ఇవ్వాలి సార్. ఒకవేళ ఇవ్వలేని సమయంలో ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసే సమయంలో వీళ్ళకి ఎగనెస్ట్ ఎవరికైతే ఎగనెస్ట్ గా ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేస్తున్నామో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళ సైడ్ వెర్షన్ వినాలి. విన్న తర్వాత కోర్టు సాటిస్ఫై అవుతే ఏం చేయొచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు, లేకపోతే అండ్ ఇంకొకటి ఏంటి, వీళ్ళ నోటీస్ ఇవ్వలేము, అర్జెంట్ ఉంది మ్యాటర్ అంటే ఇప్పుడు నేను నోటీస్ ఇచ్చి కూర్చుంటే అక్కడ మ్యారేజ్ అయిపోతుంది. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి, నోటీస్ ఇవ్వకుండా కూడా ఆర్డర్ పాస్ చేయవచ్చు. ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ లాగా ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, నోటీస్ ఇవ్వాలి. ఆర్డర్ పాస్ చేసి కూడా నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ వెర్షన్ విన్నాక కోర్టు సాటిస్ఫై అవుతే దాన్ని ఆల్టర్ కన్ఫర్మ్ చేయొచ్చు లేదా తీసేయచ్చు, చేయొచ్చు సార్. వెకెట్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్సెక్షన్ 2 చెప్పండి. ఈ సబ్సెక్షన్ 1 ప్రకారం ఎవరు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, తన నాలెడ్జ్ లో ఉన్న పర్సన్ కానీ, రీజన్ టు బిలీవ్ ఉన్న పర్సన్ కానీ, అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి ఒక రీజనబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఏమని ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చింది, మ్యారేజ్ అనేది జరగబోతుంది లేదా జరుగుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, లేదా నాలెడ్జ్ లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళు రీజన్ టు బిలీవ్ చేసిన సందర్భాల్లో వాళ్ళు వెళ్ళి మెజిస్ట్రేట్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సబ్సెక్షన్ 1 కింద. సబ్సెక్షన్ 3 కింద సార్ సోమోటోగా చేసుకోవచ్చు. సోమోటోగా కూడా కోర్టు తీసుకోవచ్చు సార్. కోర్టు నోటీస్కి వస్తే ఒకవేళ సార్ మాస్ మ్యారేజెస్ ఎక్కడైనా జరుగుతుంటాయి సార్. అలాంటి టైంలో ఆ జిల్లా మ్యాజిస్ట్రేట్ దీన్ని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గానే అతనికి అన్ని పవర్స్ ఉంటాయి సార్. దాన్ని సార్ చెప్పండి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో, ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా అలాంటి పవర్స్ ఉంటాయి సార్. ఆ టైంలో అతను కూడా దీన్ని స్టాప్ చేయడానికి, జరగకోకుండా ఉంచడానికి అన్ని మెజర్స్ తీసుకోవచ్చు సార్. అడిషనల్ పవర్ కూడా ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే ఫోర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. ఫోర్స్ రిక్వైర్డ్. నెక్స్ట్ కోర్టు తన ఓన్ మోషన్ లో కానీ, లేదా అప్లికేషన్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత కోర్టు తన ఓన్ మోషన్ లో కానీ, లేదా అగ్రీడ్ పర్సన్ నుంచి అప్లికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇచ్చిన ఆర్డర్ ని రిసైన్ అంటే తొలగించవచ్చు లేదా ఆల్టర్ చేయొచ్చు. అండ్ సబ్సెక్షన్ 1 కింద ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తుంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ సబ్సెక్షన్ 1 కింద అప్లికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ సైడ్ వినాలి. డైరెక్ట్ ఆర్డర్ పాస్ చేయవు కదా. ఈవెన్ పార్టీస్ ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ వెర్షన్ కూడా వింటాం కదా ఏంటి అని. సో వాళ్ళ సైడ్ వినాలి. ఒకవేళ అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ సైడ్ కూడా విని ఏం చేయాలి, ఇక్కడ కావాలంటే అప్లికేషన్ అలో చేయొచ్చు లేదా అప్లికేషన్ ని రిజెక్ట్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ అలో చేస్తున్నా, రిజెక్ట్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం అనేది రీజన్ రాయాలి మెజిస్ట్రేట్. అండ్ ఆర్డర్ పాస్ అయింది, ఈ సెక్షన్ కింద ఆర్డర్ పాస్ అయినప్పుడు దీన్ని ఎవరైనా డిసోబే చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ వచ్చేసి 2 years వరకు, లేదా ఫైన్ 1 lakh వరకు, లేదా 2 కలిపి ఇవ్వచ్చు. బట్ ఒకవేళ ఈ ఆర్డర్ ని డిసోబే చేసింది ఒక ఉమెన్ అయి ఉంటే తనకు ఇంప్రిజన్మెంట్ ఇవ్వడానికి లేదు, ఓన్లీ ఫైన్ ఇస్తారు. అది 1 lakh వరకు ఇవ్వచ్చు. క్లియర్ కదా. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్డర్ సార్? అసలు ఆర్డర్ ఇవ్వడం అప్పుడు లేడీ అని చెప్పేసి వదిలేస్తారా సార్? ఈ యాక్ట్ అదే చెప్తుంది కదా, ఉమెన్ అయి ఉంటే ఉమెన్ కి ఇంప్రిజన్మెంట్ లేదు అని చెప్తుంది. అందుకే మనం చూస్తే రిఫర్మేటివ్ థియరీ లాగా ఉంది. అది ఓన్లీ మేల్ కి పనిష్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఇంజంక్షన్ ఆర్డర్ టు బి వైడ్. అండ్ ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ అయినాక ఏమైనా మ్యారేజెస్ అవుతాయి, అవి కూడా వైడ్. మనం ఇంకొక దగ్గర వైడ్ అని చదువుకున్నాం. ఇక్కడ సెక్షన్ 12 అవునా?
అవునా? ఎస్ సార్. సెక్షన్ 12 వైడ్ మ్యారేజెస్ కదా. సో సెక్షన్ 12 రెడ్ విత్ 14 చదువుకోండి. ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ అయినట్టు కదా, ఏబిసితో పాటు 13 కూడా యాడ్ చేయొచ్చు, రాయొచ్చు కదా. ఈవెన్ ఇంజక్షన్ ఆర్డర్ పాస్ అయినాక ఏదైనా మ్యారేజ్ అయినా అది కూడా వైడే అవుతుంది. సో 12 అండ్ 13 రెడ్ విత్ చదువుకోండి, అంటే ఒకే దగ్గర కలిపి చదువుకోండి. సెక్షన్ 12 రెడ్ విత్ 14, సారీ, సెక్షన్ 12 రెడ్ విత్ 14, అదేవిధంగా 14 దగ్గర కూడా అలాగే రాసుకోండి. సెక్షన్ 14 రెడ్ విత్ 12 అని రాసుకోండి. క్లియర్ కదా? క్లియర్ సార్. Any child marriage solemnized in contravention of injunction order issued under section 13, whether interim or final, shall be void ab initio. ఏమంటున్నాడు, ఒక ఇంటరీమ్ ఆర్డర్ అనేది పాస్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ అనేది జరిగితే అది వైడ్ మ్యారేజ్ అంటున్నాడు. ఈ యాక్ట్ కింద అఫెన్సెస్ అనేటివి ఎలాంటి అఫెన్సెస్? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ షాల్ బి కాగ్నిజబుల్ అండ్ అన్మేబుల్. అంటే మనకు సిఆర్పిసిలో ఏం చెప్పినా అది పక్కన పెట్టేసుకొని ఈ యాక్ట్ ప్రకారం అఫెన్సెస్ అన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెసే, నాన్ బెయిలబుల్ అఫెన్సెసే. క్లియర్ కదా? క్లియర్ సార్. నెక్స్ట్ 15A, పోలీస్ ఆఫీసర్స్ టు, ఒక నిమిషం, 15A అనేది కర్ణాటక స్టేట్, మనకు అవసరం లేదు అది. 16 చూడండి, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. సో మనం అనుకున్నాక 16లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అపాయింట్ అవుతారని. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? స్టేట్ స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్ సార్. Child marriage prohibition officer. The state government shall by notification in the official gazette appoint for the whole state or such part thereof as may be specified in that notification an officer or officers to know known as the child prohibition officer having jurisdiction over the area or area specified in the notification. ఏమంటున్నాడు, చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ ఎలా ఇవ్వచ్చు? కంప్లీట్ ఒక స్టేట్కి ఒకరినని ఇవ్వచ్చు, లేదా కొన్ని పార్ట్స్కి ఒకరినని ఇవ్వచ్చు, కొన్ని ఏరియాస్కి అని ఇవ్వచ్చు. అండ్ వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తున్నారు? నోటిఫికేషన్ ద్వారా, అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ చేస్తారు. అండ్ వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ కూడా నోటిఫై చేస్తారు. క్లియర్ కదా? క్లియర్ సార్. క్లియర్ సార్. The state government may also request a respectable member of, ఒక నిమిషం, the state government may also request a respectable member of locality with a record of social service or an officer of a gram panchayat or a municipality or an officer of government or any public sector undertaking or an officer bearer of non-governmental organization to assist the child marriage prohibition officer and such member, officer or officer bearer as a case may be shall be bound to be act accordingly. ఏమంటున్నాడు, వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి అసిస్ట్ చేయమని చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు ఎవరు అంటే ఎవరు రిక్వెస్ట్ చేస్తారా దాన్ని? వాళ్ళని ఎవరైతే వీళ్ళని ఈ సబ్సెక్షన్ 2లో ఎవరినైతే స్టేట్ గవర్నమెంట్ సార్. సబ్సెక్షన్ 2లో ఎవరినైతే చెప్తున్నామో వాళ్ళు ప్రొహిబిషన్ ఆఫీసర్ కి అసిస్ట్ చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ వరకు వాళ్ళు చేస్తారు. ఎవరెవరు వాళ్ళు? మెంబర్ ఆఫ్ లోకల్ అథారిటీ, మెంబర్ ఆఫ్ లొకాలిటీ విత్ ఎ రికార్డ్ ఆఫ్ సర్వీస్, సోషల్ సర్వీస్. అంటే సో ఆ లోకల్లో సోషల్ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, లేదా ఆఫీసర్ ఆఫ్ గ్రామ పంచాయత్, లేదా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్, లేదా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ఆఫీసర్, లేదా ఎనీ పబ్లిక్ సెక్టర్ undertaking or an officer bearer of non-governmental organization to assist child marriages and such member, officer or officer bearer as a case may be shall be bound to act according. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టింది, వీళ్ళు పలానా వ్యక్తులు ఏం చేయాలి, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి అసిస్ట్ చేయాలి అని చెప్పి, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పైన డ్యూటీ ఉన్నట్టే కదా, వాళ్ళు బౌండ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా వాళ్ళు బౌండ్ అంటే బద్దులై ఉంటారు. దాని మీన్స్ వాళ్ళ పైన డ్యూటీ ఉన్నట్టే కదా, అవునా? ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ డ్యూటీ టు ప్రివెంట్, ఇవి డ్యూటీస్ గుర్తుంచుకోండి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి? టు ప్రివెంట్ సోలమ్నైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ బై టేకింగ్ సచ్ యాక్షన్ యాజ్ మే బి డీమ్ ఫిట్. ఏదైనా యాక్షన్ తీసుకొని ఆ మ్యారేజెస్ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, టు కలెక్ట్ ఎవిడెన్స్, ప్రివెంట్ సోలమ్నైజేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, టు కలెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ద ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్
ఆఫ్ పర్సన్స్ కంట్రోలింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్కి ఎగనెస్ట్గా ఎవరైనా మ్యారేజెస్ చేస్తే వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం, ఎందుకు? ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ జరగడం కోసం. నెక్స్ట్, టు అడ్వైజ్ ఎయిదర్ ఇండివిజువల్ కేసెస్ ఆర్ కౌన్సిల్స్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లొకాలిటీ జనరలీ నాట్ టు, ఒక నిమిషం, టు అడ్వైజ్ ఎయిదర్ ఇండివిజువల్ కేసెస్ ఆర్ కౌన్సిల్ ద రెసిడెంట్స్ of the locality generally not to indulge in promoting, helping, aiding or allowing the solemnization of child marriage. ఏమంటున్నాడు? ఈ కేసెస్ లో ఉన్న ఇండివిజువల్ పర్సన్స్ కి ఇద్దరికి కూడా అడ్వైజ్ చేయడము, అదేవిధంగా లోకాలిటీలో ఉన్న మెంబర్స్ కి, రెసిడెంట్స్ కానీ కౌన్సిలింగ్ ఇప్పించడం. దేనికోసం? ఈ యాక్ట్ ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ అనేది ప్రమోట్ చేయొద్దు, వాళ్ళకి హెల్ప్ చేయొద్దు, ఎయిడ్ చేయొద్దు, లేదా చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకుండా చూసుకోవడం కోసం వాళ్ళకు కౌన్సిలింగ్, అడ్వైజెస్ ఇవ్వడం. ఎవరి డ్యూటీ అది? చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీస్. నెక్స్ట్, టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ఏవిల్ విచ్ రిజల్ట్ ఫ్రమ్ చైల్డ్ మ్యారేజెస్. అండ్ చైల్డ్ మ్యారేజెస్ వల్ల జరిగే పరిణామాలు ఏంటనేది అవేర్నెస్ క్రియేట్ చేయడం బాధ్యత కూడా ఇతని పైన ఉంది. ఏమవుతుంది చైల్డ్ మ్యారేజ్ పరిణామం ఏంటి? చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఏంటి పనిష్మెంట్ వస్తుందా ఈ యాక్ట్ ప్రకారం? ఎస్ సార్. హలో. నెక్స్ట్, టు సెన్సిటైజ్ ద కమ్యూనిటీ ఆన్ ద ఇష్యూ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ పైన అవగాహన కల్పించడం, క్రియేట్ అవేర్నెస్ కల్పించడం, అదేవిధంగా సెన్సిటైజ్ చేయడం. అంటే సెన్సిటైజ్ అంటే చెప్పండి సార్. చైల్డ్ మ్యారేజ్ అనేటివి అంటే అంత సెన్సిటైజ్ అంటే ఈ చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ప్రమాదాలు ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఏమవుతుంది? చైల్డ్ యొక్క లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా, దానిపైన వీళ్ళకు ఒక సెన్సిటైజ్ అంటే దాని వల్ల ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ చెప్పడం అనమాట. మ్యాటర్ గురించి సెన్సిటైజ్ చేయడం. అవేర్నెస్కి సెన్సిటైజ్కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. చెప్పండి. అవేర్నెస్ అంటే దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనేసి చెప్పడం సార్. సెన్సిటైజ్ అంటే లైక్ అంటే ఎంపతి ఇలాగ క్రియేట్ చేయడం సార్. అంటే వాళ్ళకి అంటే ఎలాంటి సిచ్యువేషన్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటండి చెప్పడం. అర్థమైంది కదా. నెక్స్ట్, టు ఫర్నిష్ సచ్ పీరియాడికల్ రిటర్న్స్ అండ్ స్టాటిస్టిక్స్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్ట్. అంటే దీనికి సంబంధించి అన్ని రికార్డ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సంవత్సరంలో ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి, ఈ నెలలో ఎన్ని జరిగాయి, ఇదంతా పీరియాడికల్ స్టాటిస్టిక్సే కదా, ఆ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేయాలి, వాళ్ళకి ఫర్నిష్ చేయాలి. క్లియర్ కదా? అర్థమైందా? టు డిశ్చార్జ్ as other functions and duties as may be assigned to him by state government. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇవే కాకుండా ఇంకేమన్నా డ్యూటీస్ అప్పగిస్తే వాటిని కూడా ఫంక్షన్ చేయాలి. నెక్స్ట్, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ సెక్షనే. ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ invest the child marriage prohibition officer with such power of a police officer as may be specified in the notification, and the child marriage prohibition officer shall exercise such powers subject to such conditions and limitations as may be specified in the notification. ఏమంటున్నాడు? స్టేట్ గవర్నమెంట్ ఇతనికి పవర్స్ కూడా ఇవ్వచ్చు. ఆ పవర్స్ ఎలా ఉంటాయి? పోలీస్ ఆఫీసర్కి ఉన్న పవర్స్ ఉంటాయి, బట్ సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్తో ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? అంటే ఎట్లాంటి టైంలో ఆ పోలీస్కి ఉన్న పవర్స్ని వినియోగించాలి, వాటిని ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి అనేది స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అఫీషియల్ గెజెట్లో. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? మిగతా వాళ్ళు ఏమైనా డౌట్ ఉందా? సార్. నెక్స్ట్, డౌట్ ఉందా? నో సార్. Okay. The child marriage prohibition officer shall have the power to move the court for an order under section 4, 5, 13 and along with the child under section 3. ఏమంటున్నాడు? చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ 3లో 4లో 13లో 3లో 4లో 13లో ఏమేమి చెప్తారు చెప్పండి. 3 వచ్చేసి
వైడ్ మ్యారేజ్ ని వాడు నలిఫై చేసుకోవడానికి సెక్షన్ 3కి వెళ్తాం. 4లో కస్టడీ, సారీ 4లో రెసిడెన్స్ అండ్ మెయింటెనెన్స్, 5లో కస్టడీ, 13లో ఇంజంక్షన్ ఆర్డర్. క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ టు బి పబ్లిక్ సర్వెంట్. సేమ్ మనము డివిసిలో ఎలా చదువుకున్నామో అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయితే ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కూడా పబ్లిక్ సర్వెంట్. ఆ పబ్లిక్ సర్వెంట్ డిఫైన్ చేసింది ఇక్కడ ఐపీసీలో సెక్షన్ 21. ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్, సేమ్ మళ్ళీ అది అక్కడ ఉన్నది ఇక్కడ. అంటే ఒకవేళ చైల్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఒక గుడ్ ఫెయిత్ తో ఈ యాక్ట్ కింద ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడు? ఒక ఆర్డర్ తెప్పించడం కోసం. అంటే ఈ యాక్ట్ లో ఇచ్చిన ఎనీ రూల్, ఒక నిమిషం, అంటే ఈ యాక్ట్ లో ఇచ్చిన అతనికి ఇచ్చిన పవర్స్ తోటి అతను గుడ్ ఫెయిత్ తో ఒక ఆర్డర్ కోసమో కానీ ఏదైనా రూల్ కోసమో కానీ ఏం చేశాడు? ఒక యాక్షన్ తీసుకున్నాడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? అతని పైన ఎలాంటి సూట్ కానీ ప్రాసిక్యూషన్ కానీ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ వేయడానికి వీలు లేదు. ఎప్పుడు? గుడ్ ఫెయిత్ అయితే. ఒకవేళ గుడ్ ఫెయిత్ కాకుంటే చెప్పండి, గుడ్ ఫెయిత్ కాకుంటే యాక్షన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. No suit or prosecution or other legal proceedings shall lie against the child prohibition officer in respect of anything in good faith done or intended to be done in pursuance of this act, any rule or order made thereunder. ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా గుడ్ ఫెయిత్ తో యాక్ట్ చేస్తే అది ప్రాసిక్యూషన్ కి దారి తీయదు, సివిల్ గానీ క్రిమినల్ గానీ అని చెప్తున్నాడు. పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్. సో రూల్స్ ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది ఈ యాక్ట్ ప్రకారం. ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ అఫీషియల్ గెజెట్ మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఎవ్రీ రూల్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ షల్ యాజ్ సూన్ యాజ్ మే బి ఆఫ్టర్ ఇట్ ఈస్ మేడ్ బి లేట్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చేస్తుంది కాబట్టి ఎక్కడ పెడుతున్నారు దీని రూల్ని తీసుకెళ్ళి స్టేట్ లెజిస్లేచర్ లో పెడుతున్నారు, దాన్ని పాస్ చేయడం కోసం. క్లియర్ కదా? ఎందుకోసం? ఈ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని క్యారీ చేయడం కోసం రూల్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. ఓకే కదా? క్లియర్ కదా? యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్ 25 of 1955, ద హిందూ మ్యారేజ్ యాక్ట్. సేమ్ ఈ యాక్ట్ రావడం వల్ల ఏం చేశారు? సెక్షన్ 18 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమని పెట్టారు? యాజ్ ఇట్ ఈస్ గా సెక్షన్ చెప్తున్నారు. చూడండి, ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఇన్ సెక్షన్ 18 ఫర్ ద క్లాజ్ ఏ ద ఫాలోయింగ్ క్లాజ్ షాల్ బి సబ్స్టిట్యూటెడ్. సెక్షన్ 18 క్లాజ్ ఏ లో ఈ కింద ఉన్న దాన్ని సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ ఇన్ ద సెన్స్ ఇది యాడ్ చేశారు. అక్కడ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఎలా ఉందో అక్కడ పెట్టారు. సెక్షన్ 18 క్లాజ్ ఏ లో పెట్టారు. In case of contravention of the conditions specified in class 3 of section 5 with rigorous imprisonment which may extend to 2 years or with fine which may extend to 1 lakh rupees or both. ఏమంటున్నాడు? ఒకవేళ అక్కడ సెక్షన్ 18 ఏం చెప్తున్నాడు? సెక్షన్ 5 లో ఉన్న హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 18 ఏం చెప్తాడు? సెక్షన్ 5 లో ఉన్న కండిషన్ ఏది? ఫస్ట్ కండిషన్ ఏనా? ఫస్ట్ కాదు, థర్డ్ కండిషన్ అనుకుంటా. థర్డా? సెక్షన్ 5 లో ఉన్న కండిషన్ ఏదైతుందో అదేంటి? ఏజ్ ఆఫ్ ద పార్టీస్. ఏజ్ ఆఫ్ ద పార్టీస్ ఎలా ఉండాలి? అబ్బాయి అయితే 21 పైన ఉండాలి, అమ్మాయి అయితే 18 ఎబో ఉండాలి. అవునా? ఇన్ కేస్ అది లేకుంటే పనిష్మెంట్ అనేది ఇది ఉంటది అని చెప్తున్నాడు. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో యాడ్ చేశారు యాక్ట్ రావడం వల్ల. క్లియర్ కదా? నెక్స్ట్ రిపీలింగ్ సెక్షన్. సో ఇది ఎప్పుడో అయిపోయింది కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చూద్దాం. ద చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్. ఇంతకుముందు ఏముండే అని చెప్పుకున్నాం మనము? చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్. అది ఈ యాక్ట్ రావడం వల్ల అది అనేది పోయింది, యాక్ట్ పోయింది. ఏమైంది? నాట్ విత్ స్టాండింగ్ సచ్ రిపీల్ ఆల్ కేసెస్ అండ్ అదర్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఆర్ కంటిన్యూడ్ అండర్ ద సైడ్ యాక్ట్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ బి కంటిన్యూడ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రిపీల్డ్ యాక్ట్ అండ్ ఇఫ్ దిస్ యాక్ట్ హ్యాడ్ బీన్ పాస్డ్. ఏమంటున్నాడు? ఒకవేళ ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే ఆ రిపీలింగ్ యాక్ట్ ఏదైతుందో అదే వర్తిస్తుంది, పెండింగ్ లేకపోతే ఇది వస్తుంది అంటున్నారు. క్లియర్ కదా? బట్ సో ఇది ఆల్రెడీ 1929 కాబట్టి ఇది ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, దీన్ని పక్కన పెట్టేసేయండి. సో మీకు ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి? 16, 15 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15, 14 అండ్ 14 చేసుకుంటాను సార్.
ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాక్ట్లో? ఎనీ డౌట్స్? సార్ ఒకసారి సార్ చెప్పండి చెప్పండి. సెక్షన్ 5 క్లాస్ 3 చూడండి సార్ ఒకసారి. సెక్షన్ 5 క్లాస్ 3. సెక్షన్ 5 క్లాస్ 3. ఇది క్లాస్ 3. ఓకే, ఒక్క నిమిషం. ఏమన్నాడు? అన్ ఆర్డర్ ఫర్ కస్టడీ ఆఫ్ చైల్డ్ మే ఆల్సో ఇంక్లూడ్ అప్రాప్రియేట్ డైరెక్షన్స్ ఫర్ గివింగ్ టు ద అదర్ పార్టీ యాక్సెస్ టు ద చైల్డ్ in such manner as may best serve the interest of child and such other order as the district court may in the interest of child deem proper. ఏమంటున్నాడు? కస్టడీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కస్టడీ ఆర్డర్తో పాటు దాంట్లో ఆ ఆర్డర్లోనే ఇంక్లూడ్ చేయొచ్చు. ఏమని? అదర్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్ని కలవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఇందాక, కస్టడీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టడీ ఆర్డర్లో మదర్కి ఇచ్చాడు అనుకుందాం కస్టడీ. మదర్ కస్టడీ ఇచ్చినప్పుడు హస్బెండ్ కూడా ఫాదర్ అవుతాడు కాబట్టి తను వచ్చి కలవచ్చా, బాబుని వచ్చి కలవచ్చా, ఒకవేళ బాబు అయితే వచ్చి కలవచ్చా లేదా అనేది 3 కింద ఆర్డర్ ఇవ్వచ్చు. యాసెస్ ఫాదర్కి యాసెస్ ఉందా లేదా అనేది. బట్ ఆ యాసెస్ ఉందా లేదా అనేది ఏది దృష్టిలో పెట్టుకోవాలి? చైల్డ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. క్లియర్ కదా? ఇప్పుడు సెక్షన్ 20 చూడండి సార్. 20 అంటే నాకు అర్థం కాలేదు అందుకని మళ్ళీ అడుగుతాను. సెక్షన్ 20లో ఒక్క నిమిషం. 20 అమెండ్మెంట్ ఏంటి? ఇదేంటంటే ఈ యాక్ట్ వచ్చింది కదా, ఈ యాక్ట్ ఇది 2006లో వచ్చిన యాక్ట్. అవునా? ఇది మనకు హిందూ మ్యారేజ్ అనేది 1955లో ఉంది. సో అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉండే. బట్ ఈ యాక్ట్ వచ్చినాక చైల్డ్ మ్యారేజెస్ అనేది పనిష్మెంట్ ఇచ్చారు కదా. పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఏం చేశారు? ఇక్కడ ఉన్న పనిష్మెంట్ తీసుకెళ్లి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో పెట్టారు. సో సెక్షన్ 18 సెక్షన్ 18 క్లాస్ ఏ మీరు ఓపెన్ చేస్తే సేమ్ ఇక్కడ కింద ఏదైతుందో ఏది? ఇన్ ద కేస్ ఆఫ్ కాంట్రవెన్షన్ ఆఫ్ కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ సెక్షన్ 5 with rigorous imprisonment which may extend to 2 years or with fine which may extend to 1 lakh rupees or with both. ఏదైతే అన్నాడో యాజ్ ఇట్ ఈజ్ గా ఇది అక్కడ ఉంటుంది. అంటే కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ సెక్షన్ అంటే ఏది? సెక్షన్ 5. ఒక నిమిషం. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 5 అనేది కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ గురించి చెప్తుంది. అవునా? అందులో కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ లో క్లాస్ 3 అనేది ఏజ్ ఆఫ్ ద పార్టీస్ గురించి చెప్తాడు. సో అక్కడ సెక్షన్ 5 క్లాస్ 3 ప్రకారం ఎంత ఉండాలి? మనం ఇక్కడ కూడా అదే సేమ్ ఏజ్ అనుకున్నాం. ఎంత ఉండాలి? చైల్డ్ అంటే అనుకున్నాం కదా. ఏమనుకున్నాం? అబోవ్ 21. చెప్పండి. మేల్ అయితే అబోవ్ 21 years, ఫీమేల్ అయితే అబోవ్ 18 years. ఇన్ కేసు బిలో 18 ఉన్న ఫీమేల్ కానీ లేదా బిలో 21 ఉన్న మేల్ కానీ మ్యారేజ్ అవుతాయి. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 5 క్లాస్ 3 ఆఫ్ హిందూ ఇక్కడ మ్యారేజ్. కన్ఫ్యూజన్, నేను ఈ సెక్షన్ ఈ యాక్ట్ లో సెక్షన్ 5 అనుకున్నాను సార్. అండర్స్టూడ్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. మిగతా వాళ్ళకి క్లియర్ ఏం డౌట్స్ లేవు కదా? యా.